హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ షార్ట్ సర్కిల్. మనం ఈ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ 3 మంత్స్ సంబంధించి రౌండప్ చేస్తున్నాం. మనం జనవరి, ఫిబ్రవరి, మార్చి దాంట్లో మనం పాలిటీ కంప్లీట్ చేసుకున్నాం, ఎకనామీ కంప్లీట్ చేసుకున్నాం. ఈ క్లాస్లో మనము జాగ్రఫీ జనవరి, ఫిబ్రవరి, మార్చి సంబంధించి జాగ్రఫీ అంశం చూస్తాం. ఈ జాగ్రఫీ కూడా మనము సిఏ ప్లస్ జిఎస్ చూస్తున్నాం, అంటే కరెంట్ అఫైర్స్ లింకప్ జిఎస్ చూస్తున్నాం కాబట్టి మనకు అంశాలు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. తక్కువ అంశాలు ఉంటాయి, కాకపోతే ప్రతి కరెంట్ అఫైర్స్కి సంబంధించి లింకప్ జిఎస్ అనేది ఖచ్చితంగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి టైం ఎక్కువ పడుతుంది. ఇంకొకటి ఏంటంటే, నేను గ్రూప్లో పీడిఎఫ్ పెడుతున్నాను. చాలామంది ఏంటంటే బోర్డు మీద రైటింగ్ బాగా అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. ఏంటంటే మనం రైటింగ్ నీట్గా రాస్తే ఏమైందంటే వీడియో అనేది లెంతీ అవుతుంది, ఓకే, టైం పడుతుంది. ఎందుకంటే అంశాలు కొంచెం 3 మంత్స్ సంబంధించిన అంశాలు కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుంది. ఓకే అట్లా అనుకుంటే మనం టైం ఎక్కువ తీసుకోవాలనుకుంటే మనం నీట్గా రైటింగ్ రాసుకోవచ్చు, టైం ఎక్కువ పడుతుంది. మీకు ఆల్రెడీ పీడిఎఫ్ ఉంది కాబట్టి దీంతో రైటింగ్తో ఏం పర్లేదు, జస్ట్ వినేసి ఒకసారి. అందుకని నేను కొంచెం ఫాస్ట్గా రాస్తున్నా. ఓకే, చూద్దాం, ట్రై చేద్దాం. ఓకే, మనము క్లాస్లోకి వెళ్తే మనకు దీంట్లో కూడా సెక్షన్స్ అనేది డివైడ్ చేసినాం. మనకు జనరల్గా మనకి జియోగ్రఫీలో భాగంగా ఎలాంటి అంశాలు ఉంటాయి, టాపిక్స్ ఏ విధంగా ఉంటాయో అట్లా మనము కరెంట్ అఫైర్స్లో భాగంగా 3 మంత్స్ సంబంధించి ఇప్పుడు రవాణా అంశాలు ఉన్నాయి. ఆ రవాణా అంశాలకు సంబంధించి 3 మంత్స్లో ఉంటాయి. అవన్నీ మనం ఒక దగ్గర పేర్చి ఆడాలో రాసినాం. అదేవిధంగా ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు వార్తల్లో ఉన్నప్పుడు ఈ 3 మంత్స్ సంబంధించి ఒక దగ్గర రాసినాం. అట్లా వాతావరణ అంశాలు కావచ్చు, వ్యవసాయం, ఆస్ట్రానమీ, పరిశ్రమలు, ఖనిజాలు, అదేవిధంగా జిఐ ట్యాగ్స్. ఓకే, జిఐ ట్యాగ్స్ అనేది మనకి నేను ఫస్ట్ స్టార్టింగ్లో రాసిన, కాకపోతే మనం ఎక్స్ప్లెయిన్ లాస్ట్కి ఇద్దాం. ఓకే, ఫస్ట్ అంశం మనకి రవాణా. ఈ రవాణా అంశం మనకి ఆల్రెడీ ఇది డిసెంబర్లో అంశమే, కాకపోతే మనకు జనవరిలో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అంశం వచ్చేసి ఎంటీహెచ్ఎల్ అని చెప్పేసి ఏంటిదంటే ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అని చెప్పేసి మనం దీన్ని అటల్ సేతు అని చెప్పేసి పిలుచుకుంటాం. ఇది మనకు వార్తల్లో ఉంది. ఇంకొక విషయం ఏంటంటే జాగ్రఫీకి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనం సూపర్లేటివ్ అని చెప్పేసి పిలుచుకుంటాం కదా, అలాంటి అంశాలన్నీ మనకి జాగ్రఫీలో ఈ 3 మంత్స్ సంబంధించి ముఖ్యంగా మార్చికి సంబంధించిన అంశాలు ఎక్కువ ఉన్నాయి. మనకి పొడవైన తీగల వంతెన అని చెప్పేసి, పొడవైన సముద్ర సొరంగం అని చెప్పేసి, అదేవిధంగా పొడవైన వంతెన అని చెప్పేసి, ఇంకొకటి మనకి సిక్కిం రాష్ట్రంలో మొదటి రైల్వే స్టేషన్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. అదేవిధంగా మనకి భారతదేశంలో మనకి మొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అని చెప్పేసి వార్తల్లో ఉంది, అది ఎయిర్పోర్ట్కి సంబంధించి. ఓకే, ఇట్లా మొదటి అంశాలు అదేవిధంగా స్టీల్ స్లాగ్ రోడ్ అని చెప్పేసి మొదటిది నేషనల్ హైవే మీద. ఇట్లాంటి సూపర్లేటివ్ అంశాలు అనేది జాగ్రఫీలో వెరీ ఇంపార్టెంట్ ఉన్నాయి. ఖచ్చితంగా 100% ఈ 3 మంత్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ జాగ్రఫీలో అంశాలు 100% క్వశ్చన్స్ పడే అవకాశం ఉంటుంది. ఓకే, చూడండి, మనం అన్నీ డిస్కస్ చేస్తాం. అయితే ఈ ఎంటీహెచ్ఎల్ అనేది ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అని చెప్పేసి మనకి అటల్ సేతు అని చెప్పేసి మనము 12 జనవరి 2024 పిఎం మోడీ గారు మనకి స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మనకి ఎక్కడ అంటే దేశంలో అతి పొడవైన సముద్ర వంతెన అని చెప్పేసి పిలుచుకుంటాం దీన్ని. సో ఇది సముద్ర వంతెన అతి పొడవైందని చెప్పేసి అంటే మనకి సూపర్లేటివ్ కాబట్టి ఇది మనకి వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఇది మనకి ఎన్ని కిలోమీటర్లు అంటే 22 కిలోమీటర్లు ఉంది. అందులో మనకి సముద్రంలో భాగంగానేమో 16.5 ఉంది, 5.5 మనకి భూమి మీద ఉంది. ఇది సముద్రం మీద పొడవు, అదేవిధంగా భూమి మీద పొడవు. 12 జనవరి 2024 మనం పిఎం మోడీగా స్టార్ట్ చేయడం జరిగింది. టోటల్ ఇది ఏంటంటే 22 కిలోమీటర్ల పొడవు ఉంటే మనకి 16.5 కిలోమీటర్లు సముద్రం మీద ఉంది, అదేవిధంగా 5.5 అనేది భూమి మీద ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సముద్ర వంతెన అంటున్నాం కదా, మరి ఏ సముద్రం అంటే మనకు ముంబైలో ఏమి ఉంటుంది, అరేబియా సముద్రం ఉంటుంది. ఓకే, అరేబియా సముద్రం. అదేవిధంగా మనకి ఇది ఏ ప్రాంతాలను కలుపుతుందంటే సెవ్రీ అండ్ చీర్లే అని చెప్పేసి, సెవ్రీ చీర్లే. ఈ సెవ్రీ అనేది ముంబై, చీర్లే అనేది నేవీ ముంబై అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, ఈ రెండింటిని మనకు కలిపే వంతెన. దీనివల్ల ఏమవుతుందంటే ప్రయాణ సమయం అనేది తగ్గుతుంది. ఓకే, సముద్రం మీద మనం ఏం చేసినామంటే తీగల వంతెన, అది మన సముద్ర వంతెన కట్టినాం కాబట్టి దాన్ని ఆ లెంత్ అనేది తగ్గిస్తుంది, ప్రయాణ సమయం అనేది తగ్గిస్తుంది మనకి. అట్లా ముంబైని, నేవీ ముంబైని కలిపే వంతెన అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే దీనికి హెల్ప్ చేసిన సంస్థ ఉంది మనకి, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ అని చెప్పేసి ఒక జపాన్ సంస్థ మనకి హెల్ప్ చేయడం జరిగింది ఈ అటల్ సేతుగా. రైట్, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అరేబియా సముద్రం మీద అతిపెద్ద
సముద్ర వంతెన అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దీన్ని అటల్ సేతు అంటున్నాం, ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఈ డేట్తో సహా కూడా రావచ్చు, ఎందుకంటే ఇప్పుడున్న మనం అంశాలను చూసుకుంటే క్వశ్చన్స్లో చూసుకుంటే డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి లేవు, మనకు తెలుసు. ప్రతిది కూడా ఒక బిట్ అవుతుంది, అంటే ప్రతి లైన్ కూడా ఒక బిట్ అవుతుంది. కాబట్టి ఒక అంశాన్ని కంప్లీట్గా నేర్చుకుంటేనే మనం చేయగలుగుతాం, ఆన్సర్ చేయగలుగుతాం. ఇక్కడ మనం అటల్ సేతునే మనం MTHL అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇదే ఏ డేట్కు స్టార్ట్ చేసినాము అంటే మనం 12 జనవరి 2024 స్టార్ట్ చేసుకున్నాం. ఓకే, మొత్తం టోటల్గా లెంత్ ఎంత అంటే 22 కిలోమీటర్లు. మరి సముద్రం మీద ఎంత అంటే 16.5 కిలోమీటర్లు. మరి భూమి మీద ఎంత ఉంది అంటే 5.5 km ఉంది. అట్లా అరేబియా సముద్రం మీద ఉంది. ఓకే, దీన్ని మనకి ఏ ప్రాంతాలను కలుపుతుంది అంటే సెవ్రీ అండ్ చీర్లే. ఈ సెవ్రీ అనేది ముంబై, చీర్లే అనేది నేవీ ముంబై అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది దేశంలో అతి పొడవైన సముద్ర వంతెన. మనం ఇక్కడ రాయాలి కదా, దేశంలో అతి పొడవైన సముద్ర వంతెన. సో సూపర్లేటివ్ కాబట్టి 100% గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది MTHL గురించి. దీనికి జపాన్ సంస్థ సహాయం చేయడం జరిగింది, రైట్. అది మనకు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ అని చెప్పేసి. రెండో అంశం వచ్చేసి మనకి రైట్ NH66 మీద మనకి ఫస్ట్ స్టీల్ స్లాగ్ రోడ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఓకే, ఫస్ట్ స్టీల్ స్లాగ్ రోడ్ భారతదేశంలోనే ఫస్ట్ NH మీద. ఓకే, భారతదేశంలోనే ఫస్ట్ అంటే జాతీయ రహదారి మీద మనకి ఫస్ట్ స్టీల్ స్లాగ్ రోడ్. ఈ స్టీల్ స్లాగ్ రోడ్ అంటే మనకి ఏం లేదు, ఏవైతే మనకి పరిశ్రమలు, ఉక్కు పరిశ్రమలు ఉంటాయి కదా, ఆ ఉక్కు పరిశ్రమల వ్యర్థాలతో మనకి ఆ వ్యర్థాలను కంకర రూపంలో మార్చి ఆ కంకరనే రోడ్డు వేస్తారు. అట్లా ఆ రోడ్ ఏంటంటే కంకర సైజులో కాకుండా చిన్న కంకర ఉంటుంది. అదేవిధంగా మనకి వ్యర్థాలే కాబట్టి చాలా క్వాలిటీగా ఉంటుంది. ఓకే, క్వాలిటీగా ఉంటుంది. చిన్న చిన్న కంకర చేసి దాన్ని క్వాలిటీగా చేసి మన్నిక కూడా మనకి అంటే ఎక్కువ రోజులు ఆగే విధంగా మనకి చేస్తారు. దాన్ని స్టీల్ స్లాగ్ రోడ్ అని చెప్పేసి అంటాం. అంటే ఉక్కు వ్యర్థాలతోని రోడ్డు చేస్తారు, దాన్ని స్టీల్ స్లాగ్ రోడ్ అంటాం. మన భారతదేశంలో మొట్టమొదట జాతీయ రహదారిపై నిర్మిస్తున్నారు, అది NH66 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫస్ట్ స్టీల్ స్లాగ్ రోడ్. మరి దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు అంటే మనకి నీతి ఆయోగ్ సభ్యుడు ఉంటారు మనకి VK సారస్వత్ అని చెప్పేసి. VK సారస్వత్, మీరు ఆన్సర్ చేయండి. ఈ VK సారస్వత్ మనకి నీతి ఆయోగ్ సభ్యుడు కదా, ఏ రంగంలో నిపుణుడు అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. ఏ రంగంలో నిపుణుడు VK సారస్వత్, రైట్. ఇది భారతదేశంలో ఫస్ట్ నేషనల్ హైవే మీద నిర్మిస్తున్నాం కదా. అయితే మనకి ఇది ఎక్కడ అంటే CSIR అంటే దీన్ని చేసేవి CSIR అండ్ CRRI అని చెప్పేసి. ఈ CRRI అంటే సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనకి అభివృద్ధి చేస్తుంది. సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి మనకి అభివృద్ధి చేస్తుంది. ఇది మనకి ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ స్టీల్ స్లాగ్ రోడ్ ఎక్కడ ఉందంటే సూరత్లో ఉంది. ఇది మనకు GS. ఫస్ట్ ఎక్కడ ఉంది? సూరత్ ఎక్కడ ఉంటుంది? గుజరాత్. ఫస్ట్ స్టీల్ స్లాగ్ రోడ్ ఏమో గుజరాత్లో ఉంది, ఇదేమో మొట్టమొదటి నేషనల్ హైవే మీద ఫస్ట్ స్టీల్ స్లాగ్ రోడ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, రైట్. ఓకే, ఇది ఎక్కడ మరి? ముంబై నుంచి గోవా. ఇది ఇంపార్టెంట్. ఈ NH66 అనేది మనకి ఫస్ట్ స్టీల్ స్లాగ్ రోడ్ నేషనల్ హైవే మీద. మరి ఎక్కడి నుండి ఎక్కడికంటే ముంబై నుంచి గోవా. దీన్ని ఎవరు అభివృద్ధి చేస్తున్నారంటే CSIR అండ్ CRRI అని చెప్పేసి. దీన్ని ఎవరు ప్రారంభించారు అని చెప్పేసి కూడా ఆప్షన్లో వస్తుంది. VK సారస్వత్ నీతి ఆయోగ్ సభ్యుడు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి దీనికి సంబంధించిన అంశం, రైట్. ఓకే, నెక్స్ట్ మూడో అంశం వచ్చి చూస్తే మనకి హైడ్రోజన్ రైలు వార్తల్లో ఉంది. హైడ్రోజన్ రైలు, ఈ హైడ్రోజన్ రైలు సంబంధించి ఇది మనకి హైడ్రోజన్ రైలు ఇది హైడ్రోజన్ ఇంధనంతో నడిచేది. మనకి చెన్నై ఇంటిగ్రేటెడ్ కోచ్ డెవలప్ చేస్తుంది. చెన్నై ఇంటిగ్రేటెడ్ కోచ్ మనకి ఈ ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ అనేది తయారు చేస్తుంది హైడ్రోజన్ రైల్ని. ఓకే, ఫ్యాక్టరీ హైడ్రోజన్ రైలు సంబంధించి ఈ ఇంధనంతో నడిచేది, హైడ్రోజన్తో నడిచేది కాబట్టి చెన్నై ఇంటిగ్రేటెడ్ కోచ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, మనకు ఉత్పత్తి చేస్తుంది. ఫస్ట్ హైడ్రోజన్ రైలు మనకి జిందు నుంచి సోనిపట్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి, హర్యానా. ఇవన్నీ GS అంశాలు, మన కరెంట్ అఫైర్స్ కాదు.
ఒక కరెంట్ అఫైర్స్ అంశం వార్తల్లో ఉందంటే దానికి సంబంధించిన జిఎస్ అంశం మనం చదువుకుంటున్నాం. ప్రతి సబ్జెక్ట్లో కూడా మీరు అది గమనించాలి. ఇంకోటి ఏంటంటే మనకు అంశాలు కూడా అదే విధంగా వస్తాయి. రైట్, మనకు ఫస్ట్ హైడ్రోజన్ రైలు ఎక్కడి నుంచి ఎక్కడికంటే జిందు నుంచి సోనిపట్. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి హర్యానాలో ఉంటుంది. అయితే ఫస్ట్ మనకి వరల్డ్లో ఏదంటే ఫస్ట్ హైడ్రోజన్ రైలు ఏంటంటే జర్మనీ, తర్వాత చైనా. రైట్, ఫస్ట్ వరల్డ్లోనేమో మనకి జర్మనీ ఉంటుంది హైడ్రోజన్ రైలు, సెకండ్ చైనా. ఇప్పుడు మనం చూసుకుంటే చెన్నై ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ అనేది ఉత్పత్తి చేస్తుంది హైడ్రోజన్ రైలుకు సంబంధించి. ఈ హైడ్రోజన్ అనేది వార్తల్లో ఉంది కాబట్టి ఇంకొక కరెంట్ అఫైర్స్ ఏంటంటే మనకు నెక్స్ట్ చూసుకుంటే గ్రీన్ హైడ్రోజన్ అనేది వార్తల్లో ఉంది. గ్రీన్ హైడ్రోజన్ వచ్చిందంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మనకి. ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అనేది మనకు ఒక కొచ్చి, కేరళలో భాగంగా మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో భాగంగా మనకి ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మనకు మొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ మన ఇండియాకి సంబంధించి ఫస్ట్ వరల్డ్లో ఎయిర్పోర్ట్కి సంబంధించి అయితే ఫస్ట్ వరల్డ్లో ఫస్ట్ది. ఇది దేంతో ఒప్పందం చేసుకుందంటే బీపీసీఎల్, ఓకే, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పేసి అంటాం కదా, దీంతో మనకి ఒప్పందం అయితే చేసుకున్నది గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకోవడం కోసం. రైట్, ఎక్కడ అంటే కొచ్చి. ఇది వెరీ ఇంపార్టెంట్. గ్రీన్ హైడ్రోజన్ రైలు ఎక్కడ అంటే చెన్నై ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ ఉత్పత్తి చేస్తుంది. మనకి ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ రైలు ఎక్కడికంటే జిందు నుంచి సోనిపట్, హర్యానా. అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్ అనేది ఇంకొక అంశం. అయితే గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ మనకి కొచ్చి, కేరళలో అంతర్జాతీయ విమానం అని చెప్పేసి అంటే పిలుస్తాం కదా, కొచ్చి అంతర్జాతీయ విమానం, అక్కడ మనకు ప్లాంట్ అయితే స్టార్ట్ చేస్తుంది కొచ్చిలో. ఓకే, ఇది మనకి హైడ్రోజన్ సంబంధించి. ఓకే, నెక్స్ట్ అంశం ఉంటుంది మనకి దేశంలో పొడవైన రైల్వే సొరంగం. చూడండి, ఇది కూడా సూపర్లేటివ్. పొడవైన, ఇది ఎక్కడ అంటే మనకు జమ్మూ కాశ్మీర్. అట్లా మనకు జమ్మూ కాశ్మీర్ కూడా వార్తల్లో ఉంది. రైట్, ఈ జమ్మూ కాశ్మీర్ సంబంధించి పిఎం మోడీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. పిఎం మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే జమ్మూ కాశ్మీర్లో. అయితే దీనికి సంబంధించి 12.77 km అని చెప్పేసి పొడవు. ఇది మనకు యుఎస్బిఆర్ఎల్ అంటే ఇక్కడ ఉదంపూర్ టు శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింక్ అని చెప్పేసి పిలుస్తాం. శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింక్ అని చెప్పేసి పిలుస్తాం. అయితే దీంట్లో అంతర్భాగం, ఈ లైన్ ఏదైతే ఉందో దాంట్లో అంతర్భాగంగా ఈ రైల్వే సొరంగాన్ని నిర్మించడం జరిగింది. దేంట్లో అంతర్భాగం అని చెప్పేసి అడుగుతాడు. ఇది యుఎస్బిఆర్ఎల్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి ఏంటంటే ఈ సొరంగంలో భాగంగా మనకి సేఫ్టీ కోసం ఎస్కేప్ సంబంధించిన ఒక టన్నెల్ ఉంటుంది. ఎస్కేప్ సంబంధించిన ఒక టన్నెల్ కూడా ఉంటుందంట. మనం సొరంగాలు నిర్మించుకున్నప్పుడు ఖచ్చితంగా దాంట్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అనేవి మనకి టన్నెల్స్ ఉంటాయి ఖచ్చితంగా. రైట్, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో ప్రారంభించడం జరిగింది. దీని పొడవు వచ్చేసి 12.77 km అని చెప్పేసి ఇది మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఎందులో భాగం అంటే మనకి యుఎస్బిఆర్ఎల్, ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింక్. దీంట్లో భాగంగా, ఈ ప్రాజెక్ట్లో భాగంగా దేశంలో అతి పొడవైన రైల్వే సొరంగం నిర్మిస్తున్నాం మనం. దీనికి సేఫ్టీ కోసం మనకు ఒక టన్నెల్ కూడా ఉంటుంది, ఎమర్జెన్సీ ఎగ్జిట్లో భాగంగా. అది నెక్స్ట్ అంశం చూస్తే మనకి దేశంలో అతి పొడవైన తీగల వంతెన. చూడండి, ఇది కూడా సూపర్లేటివ్. దేశంలో అతి పొడవైన తీగల వంతెన. రైట్, ఇది ఎక్కడ ఉందంటే మనకి గల్ఫ్ ఆఫ్ కచ్ అని చెప్పేసి గుజరాత్. ఎక్కడ? గల్ఫ్ ఆఫ్ కచ్, గుజరాత్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దేశంలో అతి పొడవైన తీగల వంతెన. దీన్ని మనం సుదర్శన్ సేతు అని చెప్పేసి పిలుస్తున్నాం, లేదా సిగ్నేచర్ బ్రిడ్జ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సేతు అంటే ఏం లేదు, వంతెన. ఓకే, సిగ్నేచర్ బ్రిడ్జ్. మనకి అటల్ సేతు అన్నాం కదా దాన్ని, ఎంటీహెచ్ఎల్ని. ఇదేమో సుదర్శన్ సేతు, ఇది తీగల వంతెన, అదేమో సముద్ర వంతెన. రైట్, ఇది దీని పొడవు వచ్చేసి మనకి 2.32 km. ఇది గుజరాత్ సంబంధించి మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. చూడండి, అన్నీ మోడీ గారే. ఓకే, మరి ఏ ప్రాంతాలను కలుపుతుందంటే
ఓకా టు బెట్ ద్వారకా అని చెప్పేసి ఓకా టు బెట్ ద్వారకా. ఓకే, చూడండి, దేశంలో పొడవైన తీగల వంతెన మనకి ఎక్కడ అంటే గుజరాత్, దీన్నే సుదర్శన్ సేతు అంటున్నాం. 2.32 కిలోమీటర్లు. అదేవిధంగా మనకి మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏ ప్రాంతాలను కలుపుతుందంటే ఓకా టు బెట్ ద్వారకా. ఇది ఇంపార్టెంట్, ఏ ప్రాంతాలను కలుపుతుంది అనేది ఇంపార్టెంట్. మనకి సముద్ర వంతెన అటల్ సేతు అనేది మనకి ముంబై అండ్ నెవీ ముంబై అని చెప్పేసి, ఓకే, సేవ్రీ అండ్ చీర్లీ అని చెప్పేసి అక్కడ మాట్లాడుకున్నాం. ఇది మనకి 2.3, ఇది ఇక్కడేమో ఓకా టు బెట్ ద్వారకా. ఓకే, గల్ఫ్ ఆఫ్ కచ్ గుజరాత్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనకి సముద్ర వంతెనేమో ముంబై, తీగల వంతెనేమో గుజరాత్. ఇవన్నీ సూపర్లేటివ్, ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ది పెద్దవి పొడవైనవి. నెక్స్ట్ షాపూర్ కంది బ్యారేజ్ అని చెప్పేసి మనకు వార్తలో ఉంది. షాపూర్ కంది బ్యారేజ్. మనము రవాణాకు అయిపోయింది, ప్రాజెక్టులకు వస్తాం. ఇది రవాణానే, ఇది కూడా రవాణా బ్యారేజ్ అనేది. రైట్, ఇది రావి నది మీద మనకి ఏంటంటే రంజిత్ సాగర్ డ్యామ్ నుంచి విడుదలయ్యే ఏవైతే నీరు ఉన్నాయో ఆ ప్రాజెక్ట్ నుంచి మనకి విద్యుత్ ఉత్పత్తి కోసం ఉపయోగిస్తారట. విద్యుత్ ఉత్పత్తి కోసం ఏది అంటే రంజిత్ సాగర్ నుండి, ఇది మనకి బ్యారేజ్ కదా, రంజిత్ సాగర్ నుండి వాటర్ అన్నమాట. ఈ వాటర్ని ఈ బ్యారేజ్లో భాగంగా మనకి విద్యుత్ ఉత్పత్తి కోసం యూజ్ చేస్తున్నారు షాపూర్ కంది బ్యారేజ్లో. రైట్, అయితే ఇది మనకి దీని ఉద్దేశం ఏంటంటే కేవలం విద్యుత్ ఉత్పత్తే కాదు, నీటిపారుదల కూడా. ఓకే, విద్యుత్ ఉత్పత్తి ప్లస్ నీటిపారుదలను గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇటీవల షాపూర్ కంది బ్యారేజ్ వార్తల్లో ఉంది. ఆ వాటర్ అనేది రంజిత్ సాగర్ నుండి వచ్చిన వాటర్ని విద్యుత్ ఉత్పత్తి కోసం యూజ్ చేస్తున్నారు. కేవలం ఇది విద్యుత్ ఉత్పత్తి కోసం అంటే కాదు, నీటిపారుదల కోసం కూడా యూజ్ చేయడం జరుగుతుంది. మనకి ఇది పాకిస్తాన్కి రావి నది ప్రవాహాన్ని తగ్గిస్తాడు. అంటే దీనివల్ల ఏమవుతుంది, మనం నీటిని యూజ్ చేసుకుంటాం కాబట్టి రావి నది ప్రవాహం అనేది పాకిస్తాన్కి తగ్గుతుందట. ఓకే, ఇది మనకి వార్తల్లో ఉంది. రావి నది అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ సింధు నది యొక్క ఉపనదులు ఉంటాయి మనకు. ఓకే, సింధు నది ఒప్పందం మనకు 1960లో జరుగుతుంది. 1960లో జలాల ఒప్పందం అని చెప్పేసి. అయితే దీంట్లో చూసుకుంటే మనకు ఈ ఇండియాకు సంబంధించి తూర్పు సంబంధించిన నదులు ఉంటాయి. అదేవిధంగా పాకిస్తాన్ సైడ్నికేమో మనకు పశ్చిమ నదులు ఉంటాయి. ఇవి మనకి దీన్ని బియాస్, రావి, సట్లెజ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. బీఆర్ఎస్ అని చెప్పేసి ఇది తూర్పు నదులు. ఇంకొకటి ఏముంటుంది, చీనాబ్, ఇండస్ చీనాబ్ మనకి జీలం అని చెప్పేసి ఉంటుంది. ఓకే, ఇవేమో తూర్పుకు సంబంధించినవి బియాస్, రావి, సట్లేజు. పశ్చిమకి సంబంధించినవి చీనాబు, ఇండస్, జీలం. మనకి సింధు నది ఒప్పందం అనేది పాకిస్తాన్ సంబంధించి ఇండియాకి సంబంధించి 1960లో జరుగుతుంది. ఇది సింధు నది ఉపనదులు ఏవంటే ఇవి 6 ఉపనదులు. షాపూర్ కంది బ్యారేజ్ ఎక్కడ అంటే రావి నది అంటే రంజిత్ సాగర్ నుండి విడుదలయ్యే వాటర్ని మనకు రావి నది బ్యారేజ్, షాపూర్ కంది బ్యారేజ్లో భాగంగా విద్యుత్ ఉత్పత్తి ప్లస్ నీటిపారుదల కోసం యూజ్ చేస్తున్నారు, అందుకు వార్తల్లో ఉంది. రైట్, నెక్స్ట్ అంశం మనకి సిక్కింలో ఫస్ట్ రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతుంది. సిక్కింలో ఫస్ట్ రైల్వే స్టేషన్. మనకి సిక్కిం అనేది మనకి 1975లో 22nd స్టేట్గా మనకి ఏర్పడుతుంది. రైట్, అప్పటి నుంచి అంటే దాదాపు 49 ఇయర్స్గా మనకి రైల్వే స్టేషన్ అనేది లేదు. ఓకే, మనకి ఫస్ట్ టైం ఒక రైల్వే స్టేషన్ను నిర్మించడం జరుగుతుంది. అది మనకి ఎక్కడి నుంచి అంటే వెస్ట్ బెంగాల్ నుంచి సొవోకు నుండి సిక్కింలోని రంగ్పో వరకు. మనకి సిక్కింలో ఇదేమో సొవోకు. ఈ అంశాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనకి స్టేట్మెంట్ రూపంలో ఇక్కడే వస్తాయి. మనకి రంగ్పో, సిక్కింలోనే రంగ్పో, పశ్చిమ బెంగాల్లోని సొవోకు నుంచి రంగ్పో వరకు ఈ నిర్మాణం అనేది చేస్తున్నాం మనం రైల్వే మార్గంలో భాగంగా. రైట్, ఈ రైల్వే స్టేషనే కదా, ఇది రైల్వే మార్గంలో భాగంగా. ఏ రైల్వే మార్గంలో మనము సిక్కిం రైల్వే స్టేషన్ నిర్మిస్తున్నాము అంటే పశ్చిమ బెంగాల్లోని సొవోకు, అదేవిధంగా సిక్కింలోని రంగ్పో రైల్వే మార్గం ద్వారా మనము ఈ రైల్వే స్టేషన్ని నిర్మిస్తున్నాము అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అయితే దీంట్లో చూస్తే ఇదే మార్గంలో భాగంగా మనకి తొలి భూగర్భ రైల్వే స్టేషన్ ఉంది భారతదేశానికి సంబంధించి. ఇదే మార్గం ఏదైతే ఉందో తొలి
భూగర్భ రైల్వే స్టేషన్. మనం ముంబై సైడ్ పోతే చాలా మటుకు భూగర్భ రైల్వే స్టేషన్లు ఉంటాయి, రైట్, సొరంగంలో భాగంగా, రైట్. ఇది తొలి భూగర్భ రైల్వే స్టేషన్ మనకి తీస్తా బజార్ అని చెప్పేసి, తీస్తా బజార్ మనకి వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. ఇది ఒకటి అంశం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఫస్ట్ భూగర్భ రైలు మనకి కోల్కత్తా 1984లో భాగంగా కోల్కత్తా మెట్రో స్టార్ట్ చేస్తుంది. ఇది 1984లో ఈ భూగర్భ రైలుకు సంబంధించి, ఓకే, కోల్కత్తా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది సిక్కింలో ఫస్ట్ రైల్వే స్టేషన్. అది మనకు మెయిన్గా ఏంటంటే ఎక్కడి నుండి ఎక్కడికి అంటే సెవోక్ టు రంగ్పో ఉన్న ఈ రైల్వే మార్గం ద్వారా మనం ఈ రైల్వే స్టేషన్ నిర్మిస్తున్నాం. దాదాపు 1975లో మనకి 22nd స్టేట్గా ఏర్పడుతుంది సిక్కిం అనేది. దాదాపు 49 years తర్వాత మనము రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసుకుంటాం. ఇప్పటిదాకా రైల్వే స్టేషన్ లేదు సిక్కింకి. ఓకే, ఇందుకు మనకు అర్థంలో ఉంది సిక్కిం, రైట్. నెక్స్ట్ చూస్తే మనకి అతిపెద్ద వంతెన కూలిపోయింది. ఇది కూడా చూడండి, సూపర్లేటివే. భారతదేశంలోని అతిపెద్ద వంతెన కూలిపోయింది. అతిపెద్ద వంతెన రైట్. ఈ అతిపెద్ద వంతెన మనకు నిర్మాణంలో ఉన్న అతిపెద్ద వంతెన ఏదంటే బకౌర్ వంతెన. ఈ బకౌర్ అనేది మనకి కోసీ నది బీహార్లో ఉంటుంది. బకౌర్ వంతెన కోసీ నది బీహార్. నిర్మాణంలో ఉన్న అతిపెద్ద వంతెన కూలిపోయింది. అది మనకి బకౌర్ వంతెన. ఈ బకౌర్ వంతెన అనేది కోసీ నది మీద ఉంది. ఈ కోసీ నది అనేది మనకి బీహార్లో ఉంటుంది, రైట్. ఇది మనకు బీహార్లోని బేజా నుంచి బకౌర్ మధ్యలో, ఎక్కడ అంటే బేజా నుంచి బకౌర్ మధ్యలో ఇది ఉంది మనకి. ఈ బేజాలో మధుబని డిస్టిక్ అని చెప్పేసి, బకౌర్లో మనకి సుపాల్ డిస్టిక్ అని చెప్పేసి ఉంటుంది. అయితే దీని లెంత్ ఎంత అంటే 10.2 km. దీనికి కోసీ నది అని చెప్పేసి మాట్లాడినాం కదా, దీని లెంత్. అయితే మరి అతిపెద్ద వంతెన కూలిపోయినప్పుడు మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఇది కూలిపోయింది కాబట్టి మరి సెకండ్ది ఫస్ట్ వస్తుంది, రైట్. అదేదో మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి భారతదేశంలో అతిపెద్ద వంతెన ఏదని చెప్పేసి అంటే ఏం చెప్తామంటే మనం భూపెన్ హజారీ సేతు. భూపెన్ హజారీ సేతు అని చెప్పేసి, ఈ భూపెన్ హజారీ సేతు అనేది మనకి అస్సాం టు అరుణాచల్ ప్రదేశ్ అనేది వంతెన ఉంటుంది. అస్సాం టు అరుణాచల్ ప్రదేశ్లో భాగంగా ఉంది. ఇది మరి ఏ నది మీద ఉంది అంటే లోహిత్ నది. అదేమో కోసీ నది, ఇదేమో లోహిత్ నది, రైట్. మరి దీని లెంత్ 10.2 km అయితే దీని లెంత్ 9.15 km. 9.15 km అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనకి నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ అని చెప్పేసి ఈ భూపెన్ హజారీ సేతును నిర్మించడం జరిగింది. అస్సాం టు అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మనం ఏమంటామంటే దోలా టు సాదియా వంతెన అని చెప్పేసి కూడా అంటాం. దోలా అంటే అస్సాంలో ఉంది, సాదియా అనేది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఇప్పుడు మనకు గుర్తుపెట్టుకున్న అంశం ఏంటంటే బీహార్లో ఉన్న కోసీ నదిపై ఉన్న వంతెన కూలిపోయింది, బకౌర్ వంతెన. ఆ బకౌర్ వంతెన 10.2 km అనేది దాని పొడవు ఉంటే ఇప్పుడు మనకి అది కూలిపోయింది కాబట్టి సెకండ్ అంశం. ఫస్ట్ మనకి అతిపెద్దది ఏదాడు దేశంలో మనకి భూపెన్ హజారీ సేతు అని చెప్పేసి. భూపెన్ హజారీ సేతు మనకి పొడవు ఎంత అంటే 9.15 km. ఇది మరి ఎక్కడ ఉందంటే మనకి లోహిత్ నది, అస్సాం టు అరుణాచల్ ప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి. కూలిపోయిందేమో బీహార్ బకౌర్ వంతెన, రైట్. ఇవన్నీ మనకు ప్రాజెక్టులకు అంశానికి సంబంధించినవి. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మనకి అండర్ వాటర్ మెట్రో అని చెప్పేసి. ఇది దేశంలోనే ఫస్ట్ది. మళ్ళా జాగ్రఫీలో భాగంగా ఈ 3 months కరెంట్ అఫైర్లో భాగంగా సూపర్లేటివ్ అంశాలు, వెరీ ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి. మీరు ఒక్కసారి మంచిగా చూసుకోండి దీన్ని, రైట్. దేశంలో మనకి తొలిసారి నీటి అడుగున మెట్రో రైల్ సేవలు అనేది కోల్కత్తా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కోల్కత్తాలో భాగంగా మనకి ఏ నది అంటే హుగ్లీ నదిలో. అండర్ వాటర్ మెట్రో కదా, హుగ్లీ నది, రైట్. హుగ్లీ నదిలో భాగంగా మనకి 4.8 km ఇది టోటల్గా ఉంటే దాంట్లో భాగంగా మనకి ఎంత ఉంటుందంటే జస్ట్ 520 meters మాత్రమే ఉంటుంది అండర్ వాటర్లో భాగంగా. ఈ 520 meters మనము జస్ట్ 45 secondsలో మనకి దాటిపోతుంది మెట్రో అనేది, రైట్. జస్ట్ 45 secondsలో వెళ్ళిపోతాం.
45 సెకండ్స్లో వెళ్ళిపోతుంది 520 మీటర్స్లో భాగంగా. ఇది టోటల్గా ఎంత ఉంటుందంటే ఆ మెట్రో రైల్ అనేది అంటే లెంత్ అనేది 4.8 km ఉంటే మనకు అండర్ వాటర్లో ఎంత ఉంటుందంటే 520 మీటర్స్ ఉంటుంది. జస్ట్ 45 సెకండ్లోనే దాటిపోతాం మనం. ఇది కలకత్తాలో భాగంగా హుగ్లీ నదిలో నిర్మాణం చేస్తున్నాం అండర్ వాటర్ మెట్రో. మనకి దీనికి సంబంధించి దేశంలో నది కింద నిర్మితమైన అతిపెద్ద టన్నెల్ కూడా ఇక్కడ మనం వాడుతున్నాం. అతిపెద్ద టన్నెల్ అంటే టన్నెల్ అంటే మనకి ఇట్లా పైపులు అనేది వేస్తాం కదా లోపల, దీనే టన్నెల్ అంటాం. ఇది మనకు దేశీయంగా ఉత్పత్తి అయిన ఫస్ట్ టన్నెల్, అతిపెద్ద టన్నెల్. అంటే మనం జనరల్గా ఏదైనా ప్రాజెక్టులు కట్టినప్పుడు ఇట్లాంటప్పుడు బయట నుంచి తెప్పించుకుంటాం. ఇక్కడ మనకి దేశీయంగా అతిపెద్ద టన్నెల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దేశీయంగా తయారైన అతిపెద్ద టన్నెల్ కూడా ఇక్కడ వాడుతున్నాం మనం. దేంట్లో భాగంగా అంటే అండర్ వాటర్ మెట్రో భాగంగా. రైట్. అయితే ఇక్కడ మనం ఎక్కడి నుండి ఎక్కడికి కలుపుతున్నాం అంటే హౌరా మైదాన్ టు ఎస్ప్లానేడ్ అని చెప్పేసి, హౌరా మైదాన్ టు ఎస్ప్లానేడ్. రైట్. ఇది మనకి ఎంత అని చెప్పినాం 520 మీటర్స్ కదా, హౌరా మైదాన్ టు ఎస్ప్లానేడ్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి భారతదేశంలోనే అత్యంత లోతైన మెట్రో స్టేషన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ మెట్రో స్టేషన్ సంబంధించి ఈ అండర్ వాటర్ మెట్రో అన్నాం కదా, ఈ మెట్రో స్టేషన్ మనకి భారతదేశంలో అతి లోతైన మెట్రో స్టేషన్. చూసారా, ఇన్ని అంశాలు దీంట్లోనే ఉన్నాయి. ఇవన్నీ మనకు స్టేట్మెంట్ రూపంలో ఒకే క్వశ్చన్ కింద వచ్చినప్పుడు మనం ఓన్లీ కోల్కత్తా లేదా హుగ్లీ అనేది గుర్తుపెట్టుకుంటాం. ఇవన్నీ మనం సైడ్కి తీసుకుంటాం. ఇవన్నీ సెకండరీ అంశాలు ప్రతిదీ కూడా మనం ఇట్లా సూపర్లేటివ్ అన్నప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండర్ వాటర్ మెట్రో ఎక్కడ అంటే కోల్కత్తా, ఏ నది కింద అంటే హుగ్లీ నది కింద. దీని టోటల్ లెంత్ ఎంత ఉంది అంటే 4.8 km. బట్ ఏంటంటే అండర్ వాటర్లో ఎంత ఉందంటే 520 మీటర్లు. మనకి 45 సెకండ్స్లో దాటి వెళ్ళిపోతాం దాన్ని. అతిపెద్ద టన్నెల్ కూడా దేశంగా తయారైంది ఇక్కడ యూజ్ చేస్తున్నాం మనం. ఇది ఎక్కడ నుండి ఎక్కడి వరకు లింక్ కలుపుతుందంటే కలకత్తాలోని హౌరా మైదాన్ టు ఎస్ప్లానేడ్ అని చెప్పేసి మనకి లింకు దీనికి. ఇదే విధంగా లోతైన మెట్రో స్టేషన్ కూడా ఇదే అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది అండర్ వాటర్ మెట్రోకి సంబంధించి. ఓకే, ఇది మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది, మరి ఎవరు స్టార్ట్ చేశారంటే చూడండి, ఇది ఇంకా ఇంపార్టెంట్. మనకి 6 మార్చ్ 2024. ఎవరు అంటే ఇంకెవరు, మోడీ గారు. రైట్. ఓకే, ఇది యాక్చువల్గా మనకి అనౌన్స్ ఎప్పుడు చేసిందంటే డిసెంబర్లో మనం 23కి సంబంధించి రౌండప్లో ఇయర్ రౌండప్లో భాగంగా చూసినాం. మనకి స్టార్ట్ చేసింది 6 మార్చ్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ చూస్తే సెలా టన్నెల్ అని చెప్పేసి ఇంకొకటి వార్తల్లో ఉంది. ఇది మనకి BRO సంస్థ నిర్మాణం చేస్తుంది సెలా టన్నెల్ని. అయితే ఇది BRO అనేది మనకి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, ఇది మనకి ప్రాజెక్ట్ వర్తక్ కింద దీన్ని ప్రారంభిస్తున్నాడు, ప్రాజెక్టు వర్తక్ అని చెప్పేసి. అయితే మనకి అరుణాచల్ ప్రదేశ్లో మనకి రీసెంట్గా మోడీ పర్యటన చేసిండు, దాని సందర్భంగా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మనకి ఇది ఎక్కడి నుండి ఎక్కడికంటే బలిపర, చర్ద్వార్, తవాంగ్ అని చెప్పేసి, బలిపర, చర్ద్వార్, తవాంగ్. ఏం లేదు, క్లాస్ను ఒకసారి విని దాన్ని మనం పీడిఎఫ్లో ఉన్న అంశాలను చూసుకొని ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఇలాంటివి గుర్తుంటాయి. ఏది ఎంత దూరం, ఏది వేటిని కలుపుతుంది అనేది వెరీ ఇంపార్టెంట్. మనం ఏం చేస్తామంటే ఏ రాష్ట్రము, ఏ నది, ఏ వంతెన అని చెప్పేసి అక్కడ వరకు గుర్తుపెట్టుకుంటాం. కాకపోతే ఈ ఏ ప్రాంతాలను కలుపుతుంది, ఎంత మీటర్లో, ఎంత పొడవులో ఉందని చెప్పేసి కూడా మనకి ఇంపార్టెంట్. ఇవి బలిపర, చర్ద్వార్, తవాంగ్ అని చెప్పేసి సెలా టన్నెల్ మనకు BRO సంస్థ నిర్మిస్తుంది. మనకు రీసెంట్గా మోడీ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో భాగంగా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. PM మోడీ గారు స్టార్ట్ చేసిండు అని చెప్పేసి మ్యాక్సిమం మోడీ దాదాపు ఇట్లాంటివన్నీ. రైట్. ఇది మనకి వరల్డ్ లాంగెస్ట్ ట్విన్ లేన్ టన్నెల్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ట్విన్ లేన్ టన్నెల్స్, ఇక్కడ టన్నెల్స్ 2 లైన్లుగా ఉంటే మనకి ఇట్లా మనకి దీని మీద మార్గం అయితే ఉంటుంది. అట్లా ఇటు ట్విన్ టన్నెల్లో భాగంగా ఇది కూడా మనం చూసుకోవాలి. ఇది తవాంగ్కి ఏడాది పొడవునా మనకి కనెక్షన్ అందిస్తాడు. ఆల్ వెదర్ రోడ్స్ అని, ఆల్ వెదర్ కనెక్టివిటీ అని చెప్పేసి అంటాం కదా. తవాంగ్కి ఆల్ వెదర్ కనెక్టివిటీ. ఓకే, దేనికి ఆల్ వెదర్ కనెక్టివిటీ అంటే తవాంగికి మనకి ఏడాది పాటు కూడా దీని ద్వారా ప్రయాణించవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనం చెప్తున్నాడు. ఇది యాక్చువల్గా మనకి ఎప్పుడంటే 2019లోనే మోడీ గారు ప్రారంభించడం జరిగింది, అంటే శంకుస్థాపన అయితే చేయడం జరిగింది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇదే అంశం మనకి వస్తుంది. 2019లో శంకుస్థాపన చేసిండు. అదేవిధంగా మనకి రీసెంట్గా పర్యటనలో భాగంగా ప్రారంభించడం జరిగింది, కంప్లీట్ చేసుకోవాలి. రైట్. ఇక్కడ మనం టన్నెల్ 1, టన్నెల్ 2 చూస్తే ఇక్కడ ట్విన్ టన్నెల్ అని చెప్పేసి అన్నాం కదా. టన్నెల్ 1
ఈ టన్నెల్ 1 అనేది మనకి 980 మీటర్ల పొడవు ఉన్నది. ఇది సింగిల్ ట్యూబ్ టన్నెల్ అట. లెంత్ ఉన్నది, సింగిల్ ట్యూబ్ టన్నెల్. రైట్. మరి టన్నెల్ 2 చూస్తే ఇది మనకి 1555 మీటర్స్. ఓకే, 1555 మీటర్స్ మనకి ఇది డబుల్ ఉంటుంది. ఓకే, ట్విన్ టన్నెల్ అంటాం కదా, డబుల్ ట్యూబ్ టన్నెల్. ఈ డబుల్ ట్యూబ్ టన్నెల్లో ఒకటేమో మనకి ట్రాఫిక్కు పనిచేస్తుంది, ఇంకొకటేమో ఎస్కేప్ కావడానికి పనిచేస్తుంది. ఇట్లాంటి టన్నెల్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎస్కేప్ కావడానికి, ఎమర్జెన్సీకి, ఎస్కేప్కి, ఎగ్జిట్కి మనకి యూజ్ అయ్యే విధంగా టన్నెల్ అయితే నిర్మిస్తారు. రైట్. ట్రాఫిక్ కోసం ఒకటి, అదేవిధంగా ఎస్కేప్ కోసం ఒకటి, మనకి ఏదైనా అత్యవసరం ఉన్నప్పుడు మనకి ఎస్కేప్ చేయడానికి పనిచేస్తుంది. రైట్. సెలా టన్నెల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మనం. ఇది మనకు ఏఆర్పి, అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి. అయితే ఈ బీఆర్ఓ సంస్థ నిర్మిస్తుంది. బలిపరా, చెర్దువార్, తవాంగ్ అని చెప్పేసి. ఈ తవాంగ్కి మనకు ఆల్ వెదర్ రోడ్ కనెక్టివిటీ ఉంది. అంటే ఇయర్లో భాగంగా ప్రతి సీజన్లో మనం ప్రయాణం చేయొచ్చు. పోయి PM మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఇవి కూడా మనకి వచ్చే అవకాశం ఉంటాయి. టన్నెల్ 1 మనకి 980 మీటర్స్ ఉన్నది, సింగిల్ ట్యూబ్ టన్నెల్. టన్నెల్ 2 అనేది మనకి 1555 మీటర్స్ ఉన్నది, డబుల్ టన్నెల్. ఒక ట్రాఫిక్ కోసం అయితే, ఇంకొకటి ఎస్కేప్ కావడానికి. ఇది సెలా టన్నెల్ వార్తల్లో ఉంది. ఇటీవల మోడీ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో భాగంగా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. 2019లోనే దీనికి శంకుస్థాపన అయితే చేయడం జరిగింది. రైట్. ఇంకొక అంశం చూస్తే మనకి 2026 నాటికి బుల్లెట్ రైలు అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఈ రైల్వే మంత్రి మనకి అశ్విని వైష్ణవ్ అనౌన్స్ చేసిండు బుల్లెట్ రైలు. ఎవరు? రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. వీళ్ళ పేర్లు అయితే మనకు ఖచ్చితంగా అన్ని ఐడియా ఉండాలి ప్రస్తుతానికైతే. రైట్. మనకి 2026లో మనకి తొలి మార్గం ఎక్కడ అంటే మనకి గుజరాత్లో ఉంది. సూరత్ నుండి బిలిమెరా. సూరత్ నుండి బిలిమెరా అని చెప్పేసి మనకి గుజరాత్లో ఫస్ట్. ఇది 2026లో మనకి ఫస్ట్. ఎక్కడి నుంచి ఎక్కడికంటే సూరత్ నుంచి బిలిమెరా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మరి 2028 నాటికి కంప్లీట్గా అవుతుందట మనకి. ఎక్కడి నుంచి ఎక్కడికంటే ముంబై టు అహ్మదాబాద్. 2028 నాటికి కంప్లీట్ చేసుకుంటాం. కాకపోతే 2026లో మనకి ఫస్ట్ ఎక్కడంటే గుజరాత్లోని భాగంగా సూరత్ టు బలిమెరా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇది టోటల్గా వచ్చేసి 508.7 km అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి ఈ బుల్లెట్ రైలు సంబంధించి. అయితే దీనికి అయ్యే ఖర్చు ఏంటంటే 1.10 లక్షల కోట్లు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎంత ఖర్చు చేయబోతున్నాం అంటే 1.10 లక్షల కోట్లు. ఎన్ని కిలోమీటర్లు అంటే 508.17 కిలోమీటర్లు. మనకి ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంటే ఫస్ట్ అయితే సూరత్ నుంచి బలిమెరా, మనకి 2018 వరకు అయితే ముంబై టు అహ్మదాబాద్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దీని హై స్పీడ్ వచ్చేసి 350 km/h అని చెప్పేసి, 350 km/h. మరి దీనికి జపాన్ షింకన్జే టెక్నాలజీ అనేది ఉపయోగిస్తున్నాం మన నిర్మాణంలో భాగంగా. జపాన్ షింకన్జే. మనకు బుల్లెట్ రైలు అంటే మ్యాక్సిమం మనం జపాన్ టెక్నాలజీని తీసుకుంటాం, తెలుసు మనందరికీ. జపాన్ షింకన్జీ. ఓకే. అదేవిధంగా మనకి జపాన్ ప్రభుత్వం మనకి 80% ఫండ్ ఇస్తుందట. అదేవిధంగా మనకి 0.1% వడ్డీతోని. చూడండి ఇక్కడ రాస్తున్నాను నేను. 80% ఫండ్ అనేది చేస్తుంది. ఫండ్ ఏది? జపాన్. మనకి 0.1% తక్కువ ఇంట్రెస్ట్తోనే మనకి చేస్తుంది. తిరిగి చెల్లించడానికి కూడా మనకి 50 సంవత్సరాల గడువు ఉంది. ఇవన్నీ కూడా మనకు స్టేట్మెంట్ రూపంలో వచ్చేటివే. ఒక అంశాన్ని కంప్లీట్గా చదివి పెట్టుకుంటేనే మనం ఆ స్టేట్మెంట్లో ఏ లైన్ ఇచ్చినా మనం చేయగలుగుతాం. ఓన్లీ బుల్లెట్ రైలు 26 వైష్ణవ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే కాదు. 2026 వరకు బుల్లెట్ రైలు మనకు అందుబాటులో ఉంటుందని చెప్పేసి అశ్విని వైష్ణవ్ రైల్వే శాఖ మంత్రి అనౌన్స్ చేసి మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఫస్ట్ దశలో అంటే సూరత్ నుంచి బలిమెరా గుజరాత్లో భాగంగా, 2028 వరకు ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు. అదేవిధంగా 508 అనేది మనకి టోటల్ కిలోమీటర్స్. మనకి 1.10 లక్షల కోట్లు అనేది ఖర్చు చేస్తున్నాం. జపాన్ సంస్థ మనకి హెల్ప్ చేస్తుంది. మనకి 80% అయితే ఫండ్ ఇస్తుంది. దాంట్లో భాగంగా 0.1 అనేది మనకి ఇంట్రెస్ట్ తీసుకుంటుంది. మనం తిరిగి చెల్లించడానికి 50 సంవత్సరాల గడువు అయితే ఉంది. రైట్. ఇది మనకి దీని స్పీడ్ ఎంత అంటే 350 km/h అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక అంశం ఏంటంటే దీని విద్యుదీకరణ ఏవైతే ఎలక్ట్రిసిటీ ఉందో ఆ ఎలక్ట్రిసిటీలో భాగంగా మనకి L&T కంపెనీ మనకి చేస్తుంది. దీని లారెన్స్ అండ్ టూబ్రో అని చెప్పేసి అంటాం కదా, లారెన్స్ అండ్ టూబ్రో. ఓకే. లారెన్స్ అండ్ టూబ్రో సంస్థ మనకి దీనికి టోటల్గా ఎలక్ట్రిఫికేషన్ వర్క్ అనేది చూసుకుంటుంది. ఆధునీకరణ, విద్యుదీకరణ సంబంధించి L&T సంస్థ చూసుకుంటుంది.
రైట్. నెక్స్ట్ అంశం మనకి రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అని చెప్పేసి వార్తలో ఉంది. రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. మరి ఇది ఎక్కడ అంటే మనకి జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నదిపై మనకి నిర్మాణం 850 మెగావాట్లు. ఎక్కడ? చీనాబ్ నది 850 మెగావాట్లు ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కదా, హైడ్రో ఎలక్ట్రిక్ జల విద్యుత్తు. రైట్. అట్లా మనకి ఇది రన్ ఆఫ్ రివర్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టు. రన్ ఆఫ్ రివర్ అంటే మనకి ఇక్కడ ఏం లేదు. జనరల్గా ఇది ఏంటంటే రన్ ఆఫ్ రివర్ అంటే మనకి ప్రవాహం మీద శక్తిని ఉత్పత్తి చేయడం. అంటే ఏవైతే ఫ్లో ఉందో ఆ ఫ్లో ద్వారానే ప్రవాహంలో భాగంగా మనకి శక్తిని అనేది ఉత్పత్తి చేస్తాం. ఫ్లోలో ప్రవాహంలో భాగం అంటే నిల్వ ఉన్న వాటర్లో కాదు, ప్రవాహం రివర్ ఆఫ్ రన్ ఆఫ్ ఫ్లో అని చెప్పేసి అంటే రన్ ఆఫ్ రివర్ అంటే మనకి ప్రవాహం ఉన్న వాటర్కి మనం శక్తిని అనేది ఉత్పత్తి చేస్తున్నాం, జల విద్యుత్తుని. రైట్. నెక్స్ట్ చూస్తే ఓకే, ఇది మనకి రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు జమ్మూ కాశ్మీర్లో భాగంగా చీనాబ్ నది మీద 850 మెగావాట్లు మనకు రన్ ఆఫ్ రివర్ అని చెప్పేసి ప్రవాహంలో భాగంగా శక్తిని ఉత్పత్తి చేస్తున్నాం. ఇది హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు రాటిల్ హైడ్రో. ఏ స్టేట్ అంటే జమ్మూ కాశ్మీర్. రైట్. నెక్స్ట్ మనకి పీకేసీ ఈఆర్సీపీ లింక్ ప్రాజెక్ట్ అనే వార్తలో ఉంది. సవరించడం జరిగింది దీన్ని. పీకేసీ ఈఆర్సీపీ. రైట్. ఈ పీకేసీ ఈఆర్సీపీ అంటే మనకి ఏం లేదు. పీకేసీ అనేది మనకి పర్బతి కల్సింద్ చంబల్. పర్బతి కల్సింద్ చంబల్ అని చెప్పేసి ఈ పర్బతి కల్సింద్ చంబల్ను అదేవిధంగా మనకి ఈ ఈఆర్సీపీ అంటే తూర్పు రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అంటాం దీన్ని. ఇది ఈస్ట్ రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్టు ఈఆర్సీపీ అంటే. రైట్. ఈస్ట్ కెనాల్ ప్రాజెక్ట్ అనేది మనకి అమలు కోసం అయితే మనకి ఒప్పందం జరిగింది. ఏ స్టేటు అంటే మనకి రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్. అయితే మనకి అదేవిధంగా దీంతోపాటు మనకి కేంద్ర జలశాఖ మంత్రిత్వం మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ జరిగింది. దేనికోసం అంటే పీకేసీ ఈఆర్సీపీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. పర్బతి కలసింది చంబర అని చెప్పేసి. అయితే ఇది మనకి ప్రాజెక్టు లింకు రాజస్థాన్, మధ్యప్రదేశ్ కేంద్ర జలశాఖ మంత్రి మనకు మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకోవడం జరిగింది. మరి దేనికోసమో చూద్దాం. ఇది మనకి నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్లో భాగంగా సెకండ్ ప్రాజెక్ట్ ఇది. అయితే దీని లక్ష్యం ఏంటంటే డ్రింకింగ్ వాటర్ ప్లస్ అదేవిధంగా ఇండస్ట్రియల్ వాటర్ ప్లస్ అదేవిధంగా ఇరిగేషన్ కూడా. ఓకే, ఇన్ని ఉన్నాయి మనకు, ఒకటే కాదు. డ్రింకింగ్ వాటర్, ఇరిగేషన్, అదేవిధంగా మనకి ఇండస్ట్రియల్ కోసం కూడా, కంపెనీల కోసం కూడా. ఓకే. అయితే మనకి దాదాపు 13 జిల్లాలకు మనకి ఈస్టర్న్ రాజస్థాన్లో భాగంగా, అదేవిధంగా మాల్వా అండ్ చంబల్లో భాగంగా మధ్యప్రదేశ్. 13 జిల్లాలనేమో మనకి రాజస్థాన్లో అట, మాల్వా అండ్ చంబల్లో మనకి మధ్యప్రదేశ్లో భాగంగా. ఇది మనకి డ్రింకింగ్ వాటర్ అండ్ ఇండస్ట్రియల్కి యూజ్ అవుతున్నాయి. అదేవిధంగా మనకి ఈ ఇరిగేషన్లో భాగంగా ఈచ్ 2.8 లక్షల హెక్టార్లకు మనకి వర్తిస్తాడు. ఇరిగేషన్లో భాగంగా 2.8 లక్షల హెక్టార్లకు యూజ్ అవుతుందంట ఈ పీకేసీ పర్బతి కలసింగ్ చంబర్ అని చెప్పేసి. మనకి మధ్యప్రదేశ్, రాజస్థాన్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా, జలశాఖ కూడా మనకి ఒప్పందం చేసుకున్నాయి. దేనికోసం అంటే ఇండస్ట్రియల్ వాటర్ కోసం, అదేవిధంగా ఇరిగేషన్, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కోసం కూడా. డ్రింకింగ్ వాటర్లో భాగంగా మనకి 13 జిల్లాల్లో మనకి రాజస్థాన్లోకి ఇస్తున్నాం. 2 జిల్లాలో మనకి మాల్వా అండ్ చంబల్ అని చెప్పేసి మధ్యప్రదేశ్. ఇవి స్టేట్స్ మనకు, ఇవి జిల్లాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. పర్బతి కలసింగ్ చంబర్ అని చెప్పేసి ఇది ఒక లింక్ ప్రాజెక్ట్. రైట్. నెక్స్ట్ అంశం మనకి ఐఐఎస్సి బెంగళూరు మనకు వార్తల్లో ఉంది. ఐఐఎస్సి బెంగళూరు ఎందుకు వార్తల్లో ఉందంటే మనకి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ డ్యామ్స్ కోసం ఏర్పాటు, డ్యామ్ సేఫ్టీ కోసం మనకి సవాళ్ళను ఏవైతే పరిష్కరించేది ఉంటుందో మనకి ఐఐటి బెంగళూరు అందుకు వార్తల్లో ఉంది. ఏమంటామంటే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ డ్యామ్, ఏవైతే ఈ సమస్యలు పరిష్కరించడం కోసం, డ్యామ్ సేఫ్టీ సవాళ్ళను పరిష్కరించడం కోసం మనకి ఐఈసిడి కోసం మనకి ఈ ఐఏఎస్సి అనేది సెంటర్ అయితే ఏర్పాటు చేసింది. ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ డ్యామ్ అని చెప్పేసి, ఎక్సలెంట్ ఫర్ డ్యామ్ అని చెప్పేసి ఐఐఎస్సి బెంగళూరు అని చెప్పేసి గుర్తు. ఐఐటి బెంగళూరు కాదు, ఐఐఎస్సి బెంగళూరు. ఇది మనకు రెండవ కేంద్రం. మనకు ఫస్ట్ది ఏదో అంటే ఇది సెకండ్ది, ఇది సెకండ్ది.
ఫస్ట్ది ఏంటంటే ఐఐటి హర్కి అని చెప్పేసి మనకు వార్తలో ఉంది. ఐఐటి హర్కి. ఓకే, ఐఐటి హర్కి మనకు ఇది లాస్ట్ 2023కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ బిట్టు. మనకి బ్రహ్మపుత్ర నది కూడా మనకు వార్తల్లో ఉంది. బ్రహ్మపుత్ర నది ప్రాజెక్టు. బ్రహ్మపుత్ర నది అయితే మనకి ఈ బ్రహ్మపుత్ర నది వరదలు అండ్ ఈ ప్రమాదాలు నివారించడం కోసం, అయితే వరదలు వస్తే అదేవిధంగా ప్రమాదాలు జరిగితే పరిష్కరించడం కోసం మనకి అస్సాం కోసం మనకి ఒక బ్యాంకు మనకి లోన్ అయితే ఇవ్వడం జరిగింది. అస్సాం మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది మనకు $200 మిలియన్ రుణం అయితే ఆమోదించింది. దేనికోసం? ఈ బ్రహ్మపుత్ర అని చెప్పేసి ఈ నది వరదల కారణంగా ఏవైతే అస్సాం మనకి నష్టపోతుందో దానికి సంబంధించి అస్సాం కోసం మనకి ఏడీబీ బ్యాంక్ అనేది మనకి $200 మిలియన్ లోన్ అయితే ఆమోదించింది. మనం ఎకనామీలో భాగంగా ఒకటి చూసినాం. గుజరాత్కు సంబంధించి $500 మిలియన్ మనకి ఎన్డీబీ బ్యాంక్ ఇచ్చిందని చెప్పేసి చూసినాం మనం. ఎన్డీబీ ఆ బ్యాంక్ అంటే ఏందో దానికి సంబంధించిన కూడా అంశాలు చేసి చూసినాం. అయితే ఈ అస్సాం అనేది ఎన్డీబీ బ్యాంకు $200 మిలియన్ మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఈ బ్రహ్మపుత్ర నది గురించి ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశం మనకి. ఎందుకంటే లోన్ అనేది శాంక్షన్ చేసింది, ఆమోదించింది కాబట్టి ఏడీబీ బ్యాంక్ అనేది. ఇప్పుడు ఏడీబీ బ్యాంకులో ఎన్డీబీ బ్యాంక్ అని చెప్పేసి ఇస్తాడు ఆప్షన్లో. మనం అట్లా ఏడీబీ బ్యాంక్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి బ్రహ్మపుత్ర ఉంది కదా, రైట్. బ్రహ్మపుత్ర అనేది మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే టిబెట్లోని మానస సరోవరంలో స్టార్ట్ అవుతుంది. బ్రహ్మపుత్ర అనేది మనకి దీనికి ఉపనదులు ఉంటాయి. సుబన్సిరి అని చెప్పేసి, తీస్తా అని చెప్పేసి. తీస్తా అనేది మనకి భారత్ అండ్ బంగ్లాదేశ్ మధ్యలో ఉండే ఈ నది తీస్తా నది. ఇది మనకి సుబన్సిరి అనేది మనకి దిగువ సుబన్సిరి అని చెప్పేసి పిలుస్తాం ఇది. ఓకే, ఇవి ఉపనదులు ఉంటాయి దానికి. బ్రహ్మపుత్రకు సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది అస్సాం కోసం మనకి బ్రహ్మపుత్ర నది ద్వారా వచ్చే వరదల ప్రమాదాలు నివారించడం కోసం ఏడీబీ బ్యాంక్ అనేది $200 మిలియన్ లోన్ అయితే ఆమోదం పొందింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కిరు హైడల్ ప్రాజెక్ట్ వార్తల్లో ఉంది మనకు. ఎక్కువ అంశాలు రవాణా అండ్ ప్రాజెక్టులు అండ్ వెరీ ఇంపార్టెంట్ కూడా అవే ఉన్నాయి. ఎక్కువ అంశాలు ఇవే. కిరు హైడల్ ప్రాజెక్టు. ఈ కిరు హైడల్ ప్రాజెక్ట్ అనేది మనకు జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అని చెప్పేసి మనకు ఉన్నాడు. ఈ సత్యపాల్ మాలిక్ మనకి లంచం ఆరోపణల కింద, అంటే ఈ ప్రాజెక్ట్ను ఆమోదించడానికి లంచం ఆరోపణల కింద మనకి సిబిఐ దర్యాప్తు చేస్తుంది కాబట్టి వార్తల్లో ఉంది ఈ ప్రాజెక్ట్. ఎవరు? సత్యపాల్ మాలిక్, మాజీ గవర్నర్, జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్. ఎందుకు? సిబిఐ దర్యాప్తు చేస్తుంది ఆ అంశం మీద, అవినీతి ఆరోపణల మీద. మనకి ప్రాజెక్ట్ క్లియర్ చేయడానికి దాదాపు 300 కోట్ల లంచం అడిగిందని చెప్పేసి ఒక ఆరోపణ ఉందట. అందుకోసం అని చెప్పేసి సిబిఐ మనకి దర్యాప్తు చేస్తుంది. ఓకే, రైట్. మరి కిరు హైడల్ ప్రాజెక్ట్ గురించి చూస్తే మనము, ఈ కిరు హైడల్ ప్రాజెక్ట్ అనేది మనకి జమ్మూ కాశ్మీర్లో భాగం కదా. మనకి చీనాబ్ నది మీద అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చీనాబ్ నది మీద ఉంది. ఇది మనకి 624 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా మనకి రన్ ఆఫ్ రివర్ ప్రాజెక్టు. కిరు హైడల్ ప్రాజెక్ట్ కూడా రన్ ఆఫ్ రివర్ ప్రాజెక్టే. ఓకే, ఇది కిరు హైడల్ ప్రాజెక్ట్ గురించి. చీనాబ్ నది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. జమ్మూ కాశ్మీర్ సత్యపాల్ మాలిక్ అవినీతి ఆరోపణల కింద మనకి వార్తల్లో ఉంది. ఇంకొకటి కృష్ణానది జలాల ట్రిబ్యునల్ 2 గడువు అయితే పెంపొందించండి. కృష్ణానది ఓకే గడువు మనకి ఎప్పటికంటే జూలై 2025, 31 జూలై మనకి 2025 వరకు దీని గడువు. ఈ ట్రిబ్యునల్ యొక్క చైర్మన్ ఎవరంటే మనకు బ్రిజేష్ ట్రిబ్యునల్ తెలుసు మనకు. బ్రిజేష్ కుమార్ అని చెప్పేసి పిలుస్తాం కదా. ఈ బ్రిజేష్ కుమార్ మనకి కృష్ణా నది వాటర్ ట్రిబ్యునల్ సంబంధించి 2కి సంబంధించి చైర్మన్గా ఉన్నాడు. దీని యొక్క నివేదిక ఇంకా 2025 31 జూలై వరకు ఇవ్వచ్చు అని చెప్పేసి గడువు అయితే పెంచడం జరిగింది. మనకి ఈ నదీ జలాలు, ఈ అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదం మనకి చూసుకుంటే 262 ఆర్టికల్ ప్రకారం మనకు భారత రాజ్యాంగంలో ఉంది, రైట్. దాని ప్రకారం మనకి 1956లో మనకి ఒక చట్టం ఏర్పాటు చేసి దాని ద్వారా మనకి ఈ వివాదాలను మనం సమస్యలు పరిష్కరిస్తున్నాం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ అంశం మనకి వీరేంద్ర శర్మ అని చెప్పేసి వార్తల్లో ఉన్నాడు. వీరేంద్ర శర్మ అంటే ఈ తుంగభద్ర బోర్డు సంబంధించి బోర్డు చైర్మన్గా ఎన్నికైండు. ఇది కూడా ప్రాజెక్ట్ అంశం కాబట్టి మనం ఇక్కడ రాసినాం. వీరేంద్ర శర్మ, ఇది తుంగభద్ర
మన కృష్ణా నదికి సంబంధించిన బ్రిజేష్ కుమార్ ఉన్నాడు, అట్లా తుంగభద్ర బోర్డు చైర్మన్. మరి తుంగభద్ర మనకు వార్తల్లో ఉంది, ఇది కృష్ణాకు ఉపనది కదా, కృష్ణ యొక్క ఉపనది, అతిపెద్ద నది కూడా కృష్ణాకి. ఇది మనకి యాక్చువల్గా తుంగ అండ్ భద్ర ఈ రెండు నదుల కలయికనే తుంగభద్ర అంటాం. రైట్, మనకు ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల యొక్క సంబంధించి నదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్ షానన్ జల విద్యుత్ కేంద్రం అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. షానన్ జల విద్యుత్ కేంద్రం. ఈ షానన్ జల విద్యుత్ కేంద్రం యాక్చువల్గా ఏంటంటే హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన జల విద్యుత్ ప్రాజెక్టు. కాకపోతే ఇప్పుడు దీని మీద మనకు పంజాబ్ రాష్ట్రం అనేది వార్తల్లో ఉంది. ఎందుకు పంజాబ్ రాష్ట్ర వార్తల్లో ఉందంటే ఈ ప్రాజెక్టు మనకి కేంద్రం ఏం ఆదేశించిందంటే యథాతథ స్థితిని కొనసాగించండి అని చెప్పేసి కేంద్రం ఆదేశించింది. ఎందుకు యథాతథ స్థితి అని చెప్పేసి అంటే ఇది మనకు హిమాచల్ ప్రదేశ్లో మండి జిల్లాలో ఉంటుంది. ఈ మండి జిల్లాలో మనకి 110 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు. అయితే విద్యుత్ ప్రాజెక్టు మనకి పంజాబ్కి మనకి లీజుకి ఇవ్వడం జరిగింది. పంజాబ్కి ఎప్పుడు లీజుకి ఇచ్చారంటే 1925లో లీజుకి ఇవ్వడం జరిగింది. ఈ మండి జిల్లాలో ఉన్న 110 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టు పంజాబ్కి లీజుకి ఇస్తే ఎన్ని సంవత్సరాలు ఇచ్చారంటే 99 సంవత్సరాలు లీజుకి ఇవ్వడం జరిగింది. ఆ లీజుకి ఇచ్చినప్పుడు 1925లో లీజుకి ఇచ్చినప్పుడు మనకి దాని పాలకుడు ఎవరంటే రాజా జోగిందర్ బహదూర్ అని చెప్పేసి ఉండడం జరిగింది. రాజా జోగిందర్ బహదూర్. ఈ రాజా జోగిందర్ బహదూర్ అప్పుడు ఒప్పందం చేసుకొని 99 సంవత్సరాల పాటు మనకి లీజుకి అయితే తీసుకోవడం జరిగింది. దాని గడువు అయిపోవడంతో ఎప్పటికి అయిపోయిందంటే 2 మార్చి 2024కి మనకు గడువు అయిపోయింది, 99 years. సో ఇప్పుడు మేము ఇక మళ్ళీ యథాతథ అంటే కంటిన్యూ చేయమని చెప్పేసి హిమాచల్ ప్రదేశ్ అయితే చెప్తుంది. అంటే గడువు ఇంకా పెంచేది లేదని చెప్పేసి హిమాచల్ ప్రదేశ్ చెప్తుంది. కాబట్టి మనకి ఇది వార్తల్లో ఉంది. అయితే పంజాబ్ ఏం చేసిందంటే సుప్రీంకోర్టును ఆశ్రయించిందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. పంజాబ్ ఎస్సీని ఆశ్రయించింది. షానన్ జల విద్యుత్ కేంద్రం ఎక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్ సంబంధించి మండి జిల్లాలో 110 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రము. ఇది పంజాబ్ 1925లో మనకు లీజుకి ఇవ్వడం జరిగింది 99 సంవత్సరాల పాటు. ఆ మండి జిల్లాకు సంబంధించిన పరిపాలకుడు ఎవరంటే జోగిందర్ బహదూర్ అని చెప్పేసి. అట్లా ఇచ్చిన తర్వాత గడువు అయిపోయింది కాబట్టి ఇప్పుడు మేము కొనసాగించామని చెప్పేసి హిమాచల్ ప్రదేశ్ చెప్తుంది. కాబట్టి మనకు షానన్ జల విద్యుత్ కేంద్రం అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. రైట్, నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ కిరణ్ రిజిజు ప్రారంభించిండు ఆర్ట్-సిఐ అని చెప్పేసి. ఏంటంటే ఆర్ట్-సిఐ అంటే ఏం లేదు, అట్మాస్ఫియర్ రీసెర్చ్ టెస్ట్ బెడ్ ఇన్ సెంట్రల్ ఇండియా అని చెప్పేసి. అట్మాస్ఫియర్ రీసెర్చ్ టెస్ట్ బెడ్ అని చెప్పేసి సెంట్రల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంది. ఇది మనకి మధ్యప్రదేశ్లోని సెహోర్ డిస్టిక్లో అంటే వాతావరణానికి సంబంధించిన ఒక రీసెర్చ్ సెంటర్. ఓకే, మధ్యప్రదేశ్లోని సెహోర్ సెంటర్. ఎవరు అంటే ఈ ఎర్త్ సైన్స్ సంబంధించిన కిరణ్ రిజిజు ఉన్నాడు కదా, అంతకుముందు మనకు న్యాయశాఖ మంత్రి ఉండే కిరణ్ రిజిజు మళ్ళీ ఎర్త్ సైన్స్కి పంపించడం జరిగింది. రైట్, దీని నిర్వహణ ఎవరు అంటే ఐఐటి పూణే. ఓకే, ఐఐటిఎం పూణే. ఓకే, ఇది మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజికల్ అని చెప్పేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజికల్ పూణే మనకి నిర్వహిస్తుంది. దీని నిర్వహణ ఎవరు చేస్తారంటే ఎవరు ప్రారంభించిండు కిరణ్ రిజిజు. ఎక్కడ అంటే మధ్యప్రదేశ్లోని సెహోర్ జిల్లాలో అంటే అట్మాస్ఫియర్ రీసెర్చ్ టెస్ట్ బెడ్ అని చెప్పేసి సెంట్రల్ ఇండియాకి సంబంధించిన ఒక రీసెర్చ్ సెంటర్. ఇది మనకి ఐఐటిఎం అనేది మనకి నిర్వహిస్తుంది, ఇండియా ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాపికల్ మెటీరియాలజికల్ అని చెప్పేసి. అయితే ఇది మనకి ఏం చేస్తుంది అంటే ఋతుపవనాల మీద మనకి అధ్యయనం చేస్తుంది, ఋతుపవనాల మీద అధ్యయనం. అట్లా ఇది వార్తల్లో ఉంది ఆర్ట్-సిఐ అని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే దీంతో పాటు మనకి సిఆర్ఎల్ అనే వార్తల్లో ఉంది. సిఆర్ఎల్, ఈ సిఆర్ఎల్ అనేది కోస్టల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. అంటే ఇవి కలిపి మనకి ఒప్పందం చేసుకున్నాయి. కోస్టల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ మనకి విశాఖపట్నంలో ఉంది, ఇది వైజాగ్. ఓకే, కోస్టల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ మనకి హోస్ట్ అండ్ యాక్టివిటీస్ నేషనల్ సెంటర్ ఫర్ కోస్ట్ రీసెర్చ్ చెన్నై ఉంది. మనకి వాటర్ క్వాలిటీ టెస్ట్ చేస్తాడు. ఇది ఏంటంటే వాటర్ క్వాలిటీ టెస్ట్.
సిఆర్ఎల్ అనేది. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మధ్యప్రదేశ్ సెహోర్లో భాగంగా ఐఐటి పూణే నిర్వహిస్తుంది. మనకి ఋతుపవనాల మీద అధ్యయనం చేసి మనకి వాతావరణ అంశాలు అని చెప్పేసి మనకి జాగ్రత్తలో ఉంటుంది. ఆ అంశం కింద నేను రాయడం జరిగింది. ఓకే, వాతావరణ అంశాలు. ఓకే, నెక్స్ట్ ఇంకా మన ప్రాజెక్టులు కంప్లీట్ కాలేదు. దిబాంగ్ మల్టీపర్పస్ జలవిద్యుత్ అని చెప్పేసి దిబాంగ్ మల్టీపర్పస్ జలవిద్యుత్. ఇంతకుముందు షానన్ జలవిద్యుత్ అన్నాం కదా. దిబాంగ్ అంటే మనకు తెలుసు అరుణాచల్ ప్రదేశ్, రైట్. ఓకే, ఇది మనకి పిఎం మోడీ రీసెంట్గా అరుణాచల్ ప్రదేశ్ పర్యటించారు కాబట్టి మనకి వార్తల్లో ఉన్నాడు. సో అరుణాచల్ ప్రదేశ్లో భాగంగా ఈ దిగువ దిబాంగ్ జిల్లాలో స్టార్ట్ చేయడం జరిగింది మోడీ గారు. మనకి భారతదేశంలో అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో సూపర్లేటివ్, భారతదేశంలో అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు దిబాంగ్ మల్టీపర్పస్ జల విద్యుత్ ప్రాజెక్టు. ఓకే, సో దిబాంగ్ నదిపై నిర్మించేది బ్రహ్మపుత్ర ఉపనది దిబాంగ్ అనేది. ఓకే, బ్రహ్మపుత్ర ఉపనది దిబాంగ్. ఇది మల్టీపర్పస్ అంటే మనకు కేవలం జల విద్యుతే కాదు, జల విద్యుత్ ప్లస్ వరద నియంత్రణ. మల్టీపర్పస్ అన్నాం కదా, జల విద్యుత్ ప్లస్ మనకి వరద నియంత్రణ. ఇటీవల మోడీ గారు అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించిన భాగంగా మనకి దిబాంగ్ జల విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. ఇది విద్యుత్ ఉత్పత్తి కోసం అని చెప్పేసి మనకి, జల విద్యుత్ కోసం అని చెప్పేసి మనకి ఆప్షన్లో ఉంటే, ఇక్కడ వరద నియంత్రణ అని చెప్పేసి కూడా ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే కేవలం జల విద్యుత్ అని చెప్పేసి అనుకుంటాం. మల్టీపర్పస్ అన్నప్పుడు మనం ఈ మల్టీపర్పస్ అనే వర్డ్ చూస్తే మనకు అర్థమైపోతుంది. వరద నియంత్రణ కూడా మనకి ఉంది. మన జల విద్యుత్ ఎంత అంటే 2880 మెగావాట్లు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది డెవలప్ చేసింది ఎవరంటే నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్. నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్, ఎన్హెచ్సిపి అని చెప్పి, ఎన్హెచ్పిసి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎంత అంటే ఎన్ని మెగావాట్లు అంటే 2880 మెగావాట్లు. మరి అదేవిధంగా ఇంకొక అంశం ఏంటంటే, ఇప్పుడు మనకి భారతదేశంలో అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అన్నాం కదా. అదేవిధంగా అతి ఎత్తైన డ్యామ్ కూడా ఇదేనంట. అతి ఎత్తైన డ్యామ్ అది ఎంత అంటే 278 మీటర్ల ఎత్తులో ఉందన్నమాట ఇది. ఓకే, 278 మీటర్లో ఉంది కాబట్టి అతి ఎత్తైన డ్యామ్ కూడా ఇదే. అతి ఎత్తైన ఎత్తులో ఉంది కాబట్టి 278 మీటర్స్ ఉంది కాబట్టి ఈ దిబాంగ్ మల్టీపర్పస్ జల విద్యుత్ అనేది మనకి అతి పెద్దది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. దీని విద్యుత్ ఎంత అంటే 2880 మెగావాట్లు. ఇది వరద నియంత్రణ కోసం, అదేవిధంగా జల విద్యుత్ కోసం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. దిబాంగ్ అనేది బ్రహ్మపుత్ర ఉపనది, రైట్. ఇంకొకటి మనకి వాతావరణ అంశాల్లో భాగంగా ఐఎండి వార్తల్లో ఉంది. ఇది 150 సంవత్సరాలు మనము కంప్లీట్ చేసుకుంటుంది కాబట్టి సెలబ్రేషన్స్ ఉన్నాయి. మనకి ఐఎండి అనేది మనకి ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకు 15th జనవరి 2024 నాటికి మనకి ఏదైనా 150 సంవత్సరాల సెలబ్రేషన్స్ అనేది స్టార్ట్ చేసుకోవడం జరిగింది. దీని ఒక థీమ్ ఏంటంటే ప్రతి చోట వాతావరణం, ఇంటింటికి వాతావరణం అని చెప్పేసి ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి చోట వాతావరణం, ఇంటింటికి వాతావరణం. ప్రతి చోట వాతావరణం, ఇంటింటికి వాతావరణం అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. న్యూ సర్వీస్ మనకి పల్లె వాతావరణం అని చెప్పేసి పిలుచుకుంటాం. మనకి ఈ ఐఎండి వార్తల్లో ఉంది, ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి అన్నాం కదా. ఈ ఐఎండి అనేది మనకి 1975లో స్టార్ట్ చేసుకుంటాం కాబట్టి మనకి ఇప్పటికి 150 సంవత్సరాలు, నెక్స్ట్ ఇయర్కి 150 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటుంది. ఇది ఐఎండి అనేది మనకి ఏ శాఖ కింద పనిచేస్తా అంటే ఎర్త్ సైన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ కింద పనిచేస్తుంది వాతావరణ అంశాలకు సంబంధించి. మనకి దీనికి హెడ్ క్వార్టర్ వచ్చేసి ఢిల్లీ, ఐఎండికి సంబంధించి. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రపంచ వాతావరణ సంస్థ యొక్క 6 ప్రాంతీయ వాతావరణ కేంద్రాలలో ఐఎండి ఒకటి. ఇది 6 ప్రాంతీయ వాతావరణ కేంద్రాలలో ఇది ఒకటి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో 6 ప్రాంతీయ వాతావరణ కేంద్రాలు ఉంటే ఇది మనకు ఐఎండి ఢిల్లీ అనేది ఒకటి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. 1975లో స్టార్ట్ చేసుకున్నాం. ఎర్త్ సైన్స్ కింద పనిచేస్తుంది, హెడ్ క్వార్టర్ ఢిల్లీ. ఇది 6 ప్రాంతీయ కేంద్రాలలో, వాతావరణ ప్రాంతీయ కేంద్రాల్లో ఇది ఒకటి. మరి ఎందుకు వార్తలో ఉందంటే 150 ఇయర్ సెలబ్రేషన్ అనేది చేసుకుంటుంది 15th జనవరి 2024 నుంచి 1 ఇయర్ పాటు. ప్రతి చోట వాతావరణం, ఇంటింటికి వాతావరణం అనేది దీని థీమ్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ 150 సంవత్సరాలు సెలబ్రేషన్తో భాగంగా కొన్ని అంశాలను, ఇదంటే కొన్ని సర్వీసులను ప్రారంభించింది. అది వచ్చేసి మనకి ఫస్ట్ది WFES అని చెప్పేసి. ఇది ఏంటంటే
వెదర్ అడ్జస్ట్ అండ్ ఫోర్కాస్ట్ ఎన్విరాన్మెంట్ ఎనేబులింగ్ సిస్టమ్ అని చెప్పేసి వెదర్ అనాలిసిస్ అండ్ ఫోర్కాస్ట్ ఎనేబులింగ్ సిస్టమ్ అంటే మనకి ముందే వాతావరణ పరిశోధన అదేవిధంగా వాతావరణ పరిశీలనలు మరియు ఈ అంచనాలను లేదా నమూనాలను మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అదేవిధంగా దృశ్యమానం మనకి చూపించడం అదొక సర్వీస్. ఏంది ఇది? వెబ్ బేస్డ్ పోర్టల్ అనమాట. ఓకే, వెబ్ బేస్డ్ మనకి ప్లాట్ఫామ్, ఆన్లైన్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి పంచాయతీ మౌసం. చూడండి, పంచాయతీ అంటే గ్రామ పంచాయతీ, మౌసం అంటే వాతావరణ సంబంధించిన సేవా పోర్టల్. అంటే ప్రతి పంచాయతీ కూడా వాతావరణ అంశాలను చేరవేసే విధంగా ఎవరికి పంచాయతీ గ్రామ పంచాయతీ సర్పంచ్కి అదేవిధంగా సెక్రటరీకి వాళ్ళ లాగిన్ ఇచ్చి వాళ్ళకి సంబంధించి ఆ ప్రజల ఆ విలేజ్కి సంబంధించిన అంశాలను అవగాహన కల్పించడం. అదే మనకి పంచాయతీ మౌసం పోర్టల్ అని చెప్పేసి ఇంటింటికి వాతావరణం అని చెప్పేసి తీసుకున్నది ఇదే. మనకి దాంట్లో తీసుకున్నది ఏంటంటే ఇంటింటికి వాతావరణం అని చెప్పేసి తీసుకున్నాడు కదా, దీని అంశం పంచాయతీ మౌసం సేవ పోర్టల్ అని చెప్పేసి మనకి ప్రతి గ్రామానికి సంబంధించి ఒక 12 భాషల్లో భాగంగా ఇది వాతావరణ అంశాలను అందిస్తుంట. దాదాపు 12 లాంగ్వేజెస్. అది మనకి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సంబంధించిన తెలుగు అంటున్నా ఇంగ్లీష్ అండ్ హిందీకి సంబంధించి దాదాపు 12 ప్రాంతీయ భాషల్లో వాతావరణ సూచనను అందిస్తాట పంచాయతీ మౌసం సేవ పోర్టల్. ఏంది? ఈ ఐఎండికి సంబంధించి 150 సంవత్సరాల సెలబ్రేషన్లో భాగంగా అవి వాటి సర్వీసులు అనేది ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి మనం చూస్తున్నాం. కొన్ని సర్వీసులను స్టార్ట్ చేసింది. అదేవిధంగా నేషనల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ క్లైమేట్ సర్వీస్ కూడా ప్రారంభించింది. నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ క్లైమేట్ అని చెప్పేసి ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి ఐఎండికి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ కాఫీ బోర్డు సమావేశం అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. దుబాయ్ కాఫీ బోర్డు ఇది మనకు అగ్రికల్చర్ కింద వస్తుంది. ఎక్కడ అంటే దుబాయ్, రైట్. ఈ దుబాయ్లో మరి ఏంది అంటే ఎవరైతే కొనుక్కునే వాళ్ళు, అమ్ముకునే వాళ్ళు, కొనుగోలుదారులు, అమ్మకపుదారులు భాగంగా వాళ్ళు సమావేశం అయితే పెట్టుకున్నారు. కాఫీ పరిశ్రమ యొక్క ప్రపంచ విస్తరణలో కొత్త అధ్యాయం, ఫస్ట్ టైం అట ఇట్లా మనం మీటింగ్ పెట్టుకోవడం అనేది ఫస్ట్ టైం అట. కాఫీకి సంబంధించిన బోర్డు అనే సమావేశం. ఈ కాఫీలో భాగంగా మనం చూస్తే కాఫీలో ఏముంటుంది అంటే కెఫిన్ ఉంటుంది. ఇవన్నీ జిఎంస్ అంశాలు మనం చూసేటి. కెఫిన్ ఉంటుంది. అదేవిధంగా ఇండియాకి మనకు అరబ్ వ్యాపారులు తీసుకురావడం జరిగింది కాఫీని. అట్లా మనకు కాఫీ బోర్డు అనేది మనకి కాఫీ బోర్డ్ యాక్ట్ అనేది 1942లో మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ 1942లో ఏర్పాటు చేసుకున్న దీన్ని కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ కింద పనిచేస్తుంది. కామర్స్ అండ్ ఇండస్ట్రీ శాఖ కింద ఈ కాఫీ బోర్డు అనేది పనిచేస్తే 1942లో ఏర్పాటు చేసుకున్నాం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి రీసెంట్గా మన వార్తలో ఉంది ఏంటంటే 5th కాఫీ బోర్డు మీటింగ్, అంటే 5th వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్ అని చెప్పేసి మనకు 2023లో చేసుకుంటాం. ఇది బెంగళూరు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది 5th వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్. 5th వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్ ఎక్కడ అంటే బెంగళూరు 2023 సంబంధించి. దీని బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి రోహన్ బోపన్ అని చెప్పేసి అదేవిధంగా థీమ్ పెట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి సస్టైనబుల్ త్రో సర్క్యులర్ ఎకానమీ అని చెప్పేసి సర్క్యులర్ ఎకానమీ. అదేవిధంగా మనకు వ్యవసాయం సంబంధించి శ్వేత విప్లవం 2 అని చెప్పేసి మనం ఒక పిలుచుకుంటున్నాం. అదేంటో మనం చూద్దాం. శ్వేత విప్లవం 2. శ్వేత విప్లవం అంటే ఏం లేదు, ఇక్కడ మనకి రీసెంట్గా మనకు 2022-23 సంబంధించిన ఈ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి ఉంటాయి కదా, మనకు కనీస వినియోగ అని చెప్పేసి పిలుస్తాం కదా. అది ఆహార వినియోగంలో భాగంగా మనకి గ్రామాల్లో అయితేనేమో 46%, పట్టణాల్లో అయితేనే మనకి 39% అని చెప్పేసి రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనకి గ్రామాల్లో పట్టణాల్లో పాల విలువ అనేది ఎక్కువ ఉందంట. పాల విలువ ఈ సర్వేలో భాగంగా ఏది HCES ఓకే, హౌస్ హోల్డ్ కన్జంప్షన్ అండ్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి మనకి ఎక్స్పెండిచర్ సర్వే అని చెప్పేసి చేయడం జరిగింది. ఆ సర్వేలో భాగంగా మనకి కనీస వినియోగ వ్యయం అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం ఎకనామీలో భాగంగా. ఆ కనీస వినియోగ వ్యయం అనేది మనకి ఎక్కువ ఏది ఉందంటే పాల విలువది ఎక్కువ ఉందట. అందుకోసం అని చెప్పేసి దీన్ని మనము శ్వేత విప్లవం 2 అని చెప్పేసి వార్తల్లో దాన్ని పిలవడం జరిగింది. ప్రపంచంలో మనకు తెలుసు పాల ఉత్పత్తిలో భాగంగా మన ఇండియానే ఫస్ట్. ఓకే, మనకి వర్గీస్ కురియన్ అని చెప్పేసి శ్వేత విప్లవ పితామహుడు ఉంటారు. ఓకే, ఇది మనకి శ్వేత విప్లవం 2 అని చెప్పేసి వార్తలో ఉంది. నెక్స్ట్ మనకి జయంత్ మూర్తి అని చెప్పేసి వార్తలో ఉంది. జయంత్ మూర్తి పర్సన్.
ఈ జయంతమూర్తి మనకి ఇండియన్ వ్యక్తి. ఐఐఏ అంటే మనకి ఫస్ట్ మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమికల్ యొక్క ఆస్ట్రానమీ యొక్క దాంట్లో మనకి వ్యక్తి ఇతను జయంత్ వర్మ భారతీయుడు, ఫార్మర్ డైరెక్టర్ అని చెప్పేసి ఇస్తాం ఐఐఏకు. అయితే ఈ జయంతమూర్తిని మనకి ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ అని చెప్పేసి ఒక ఆస్ట్రాయిడ్కి పేరు పెట్టింది. నేను ఏం చెప్తున్నా అంటే జయంతమూర్తి అనే ఒక వ్యక్తి మనకి ఐఐఏ ఒక డైరెక్టర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీ యొక్క ఆస్ట్రోఫిజిక్స్ యొక్క డైరెక్టరు. ఈ డైరెక్టర్ పేరు పెట్టింది ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనిట్ ఒక ఆస్ట్రాయిడ్కి పేరు పెట్టింది. మనకు భారతీయుడు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆస్ట్రాయిడ్కి పేరు పెట్టింది గ్రహశకలానికి. దాని పేరు వచ్చేసి మనం ఎట్లా పిలుచుకున్నాం అంటే 2005 EX 296. ఇది ఈ విధంగా ఉంది ఆస్ట్రాయిడ్ పేరు, రైట్. దానికి పేరు పెట్టుకున్నాం కాబట్టి మనము జయంతమూర్తిని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనము ఈ ఆస్ట్రానమీ అంశాలు చూసుకుంటే మనకి శివ అండ్ శక్తి అని చెప్పేసి వార్తల్లో ఉంది. శివశక్తి వేరు. శివశక్తి అనేది మనకు చంద్రయాన్ 3 చేరుకున్న పాయింట్ పేరు, అది వీరు. శివ ప్లస్ శక్తి అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ గయా ఏదైతే ఉందో ఆ గయా మనకి మల్హన్ అధ్యక్షతన, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ గయా మల్హన్ అధ్యక్షతన మనకి గయా టెలిస్కోప్ను కనుగొనడం జరిగింది. గయా టెలిస్కోప్ అది ఈ శివశక్తి అని చెప్పేసి పేరు. ఇది మనకు 12 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన పురాతన నక్షత్ర ప్రవాహ పాలపుంత అంట. పాలపుంత అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ పాలపుంత మనకి 12 బిలియన్ సంవత్సరాల క్రితం యొక్క పాలపుంత. దాన్ని కనుగొనడం జరిగింది మల్హన్ నేతృత్వంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క గయాలో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, గయా టెలిస్కోప్ మనకి జర్మనీలో మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆస్ట్రానమీకి చెందిన మల్హన్ నేతృత్వం వహించింది. ఈ మల్హన్ ఎవరైతే ఉన్నారో ఆ మల్హన్ మనకి ఇన్స్టిట్యూట్ ఫర్ ఆస్ట్రానమీ అని చెప్పేసి జర్మనీకి సంబంధించిన వ్యక్తి, జర్మనీ. ఓకే, ప్రతి అంశాన్ని మనం ఇట్లా డెప్త్గా చూసుకోవాల్సి ఉంటుంది. ఆస్ట్రానమీ అంశాలు ఇవి. శివ ప్లస్ శక్తి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. శివశక్తి వేరు, శివ ప్లస్ శక్తి వేరు. ఓకే, నెక్స్ట్ మనము పరిశ్రమలోకి వచ్చిన ఆస్ట్రానమీ అంశాలు అయిపోయినాయి. పరిశ్రమలు మనకి పరిశ్రమలో భాగంగా HURL అని చెప్పేసి మన పరిశ్రమ మనకు వార్తలో ఉంది. సింద్రి ఎరువుల కర్మాగారం అని చెప్పేసి పిలుస్తాం. సింద్రి ఎరువుల కర్మాగారం హిందుస్థాన్ ఉర్వరక్ రసాయన్ లిమిటెడ్ అని చెప్పేసి ఇది మనకు జార్ఖండ్లోని ధన్బాగ్లో ఉంటుంది. ఇది ఎందుకు వార్తల్లో ఉందంటే మనకి PM మోడీ గారు జాతికి అంకితం చేయడం జరిగింది. సింద్రి ఎరువుల కర్మాగారం అనేది జాతికి అంకితం చేయడం జరిగింది. సో వార్తలో ఉంది. జార్ఖండ్లోని ధన్బాగ్లో ఉంటుంది HURL అనేది. ఓకే, హిందుస్థాన్ ఉర్వరక్ అండ్ రసాయనిక్ లిమిటెడ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి HURL కంపెనీ. నెక్స్ట్ మహన్ ఎనర్జీ లిమిటెడ్ అని చెప్పేసి వార్తలో ఉంది మనకి మధ్యప్రదేశ్ మహన్ ఎనర్జీ లిమిటెడ్. ఇది మనకు మధ్యప్రదేశ్లో భాగంగా అదానీ సంస్థ. ఈ అదానీ సంస్థ కంపెనీ మనకి పవర్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ. ఇందులో మనకి దాదాపు 26% వాటాను రిలయన్స్ సంస్థకు ఉన్నదట. చూడండి, అదానీ అండ్ అంబానీ. రిలయన్స్ అంటే అంబానీ కదా. ఓకే, అంబానీ షేర్ అనేది మనకి 26% షేర్ అనేది కొనుక్కున్నదట. సో వీళ్ళ కలయికను ఫస్ట్ కంపెనీ అని చెప్పేసి పిలుచుకోవచ్చు మనం, అంబానీ అండ్ అదానీ. ఇది మహాన్ ఎనర్జీ లిమిటెడ్, మధ్యప్రదేశ్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మధ్యప్రదేశ్. నెక్స్ట్ ప్రపంచంలోని అతిపెద్ద కాపర్ తయారీ ప్లాంట్ మనం ఎక్కడ చేసుకుంటాం అంటే గుజరాత్లోని ముంద్రా. కాపర్ ప్లాంట్ ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రపంచంలోనే వరల్డ్లోనే అతిపెద్ద కాపర్ ప్లాంట్ అని చెప్పేసి అంటున్నాం కాబట్టి వెరీ ఇంపార్టెంట్. గుజరాత్ సంబంధించి ముంద్రా. మరి ఇది సేమ్ అదానీ గ్రూప్ అనుబంధ సంస్థ కచ్ కాపర్ అని చెప్పేసి. అదానీ గ్రూపు. దీని సామర్థ్యం వచ్చేసి మొదటి దశలో 0.5 మిలియన్ టన్నులు అట. దాని సామర్థ్యం ఫైనాన్షియల్ 2029 వరకు 1 మిలియన్ టన్నులు అని చెప్పేసి. 0.5 మిలియన్ టన్నులేమో ఫస్ట్ దశలో. ఓకే, 2029 వరకు మనకి 1 మిలియన్ టన్నులు అని చెప్పేసి దీని యొక్క
కెపాసిటీని, పూర్తి సామర్థ్యం వచ్చేసి 1 మిలియన్ టన్ 2029 వరకు. ఇది మనం ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? వరల్డ్‌లో అతిపెద్ద కాపర్ ప్లాంట్. సో ఎక్కడ? గుజరాత్‌లోని ముంద్రా. ఏ కంపెనీ అంటే అదాని గ్రూప్ సంస్థ మనకి. రైట్. మనకి కాపర్ అనే దాని అంశం చూసుకుంటే, కాపర్ మనకి మనిషి వాడిన తొలి మూలకం అని చెప్పేసి పిలుచుకుంటాం. లోహం, మూలకం అంటున్నా, తొలి లోహం, మనిషి వాడిన తొలి లోహం అని చెప్పేసి కాపర్ని పిలుచుకుంటాం. ఈ కాపర్ నిల్వలు మనకి ఎక్కడ అంటే రాజస్థాన్లోని ఖేత్రి గనుల్లో ఉంటాయి. మధ్యప్రదేశ్లోని మనకి మధ్యప్రదేశ్లోని బాలాఘాట్, రాజస్థాన్లోని ఖేత్రి, మధ్యప్రదేశ్లోని బాలాఘాట్, జార్ఖండ్లోని సింగ్బమ్. ఓకే, ఇవి మనకు కాపర్ సంబంధించిన జిఎస్ అంశాలు. కాపర్ని మనం మానవుడు తొలిసారి వినియోగించిన లోహం అని చెప్పేసి. ఈ కాపర్ నిల్వలు ఎక్కువ ఎక్కడ ఉంటాయంటే రాజస్థాన్లోని ఖేత్రి గనుల్లో, మధ్యప్రదేశ్లోని బాలాఘాట్లో, అదేవిధంగా జార్ఖండ్లోని సింగ్బమ్లో ఈ కార్బన్ నిల్వలు అనేది మనకి ఎక్కువ ఉంటాయి. కాపర్ యొక్క వరల్డ్ అతిపెద్ద కాపర్ ప్లాంట్ మనం గుజరాత్లోని ముంద్రాలో స్టార్ట్ చేసుకుంటున్నాం. అదాని గ్రూప్ 0.5 మిలియన్ టన్నులు అనేది తొలి దశలో. దాని పూర్తి సామర్థ్యం వచ్చేసి 2029 వరకు 1 మిలియన్ టన్నులు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మనము ప్రతిదీ కూడా ఇన్డెప్త్గా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ మనం అంశం చూస్తే గెవ్రా మైన్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఛత్తీస్గఢ్, ఇది గెవ్రా మైన్. ఛత్తీస్గఢ్లో భాగంగా మనకి కోర్బా జిల్లా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ ఇది ఏంటంటే సూపర్లేటివే. రైట్. ఇది మనకి SECL యొక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. SECL అంటే మనకు సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ యొక్క ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ అంట. ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్లో భాగంగా దీన్ని గెవ్రా మైన్ మనం స్టార్ట్ చేసుకుంటాం. ఆసియాలో అతిపెద్ద బొగ్గు గనిగా అవతరణ. చూడండి, ఆసియాలోనే అతిపెద్ద బొగ్గు గని ఏది? గెవ్రా. ఎక్కడ? ఛత్తీస్గఢ్ కోర్బా జిల్లా. ఎందుకు అంటే ఇది 52.5 మిలియన్ టన్నులు ఉన్నదాన్ని కెపాసిటీని మనము 70 మిలియన్ టన్నులకు చేసుకున్నాం. కాబట్టి మనకి ఆసియాలోనే అతిపెద్ద బొగ్గు గనిగా అవతరించింది. దీని కెపాసిటీ ఎంత? 5.25 మిలియన్ టన్నుల నుంచి 70 మిలియన్ టన్నులకి మార్చుకున్న కెపాసిటీ కాబట్టి, పెంచుకున్నాం కాబట్టి అట్లా దీనికి ఈ పెంచుకున్నట్టుగా మనకి అనుమతి పొందింది MOE FCC అని చెప్పేసి. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ చెప్పేసి పిలుచుకుంటాం. దీని యొక్క అనుమతి లభించింది కావచ్చు. కాబట్టి ఇది మనకి ఆసియాలోనే అతిపెద్ద బొగ్గు గనిగా అవతరించే అవకాశం ఉంది 70 మిలియన్ టన్నులతోని. ఓకే, బొగ్గు, కోల్. రైట్. మరి ప్రపంచంలో రెండవ అతిపెద్ద బొగ్గు గని కూడా మనకి ఎక్కడ ఉందంటే USAలోని యాంటెలోప్లో ఉంది. నార్త్ యాంటెలోప్ USA ఎక్కడ ఉందంటే ఇది సెకండ్ది. ఫస్ట్ది ఏదంటే ఇదే మనకి గెవ్రా మైన్. ఓకే, ఇది మనకి ఈ SECL కనుక చూసుకుంటే, SECL అని భారతదేశంలో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి చేసే కంపెనీ SECL, సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ అని చెప్పేసి. ఇది మనకి ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్లో భాగంగా ఉంటుంది. ఇటీవల మనకి మియావాకి పద్ధతిలో ఉపయోగించి మనకి ప్లాంటేషన్ కూడా చేపడుతుంది ఈ SECL. అట్లా కూడా వార్తల్లో ఉంది. రైట్. మళ్ళీ ఒకసారి, ఆసియాలోని అతిపెద్ద బొగ్గు గనిగా అవతరించింది. ఎందుకంటే 52.5 మిలియన్ టన్నుల బొగ్గు కోల్ నుంచి మనకి 70 మిలియన్ టన్నులకి అనుమతి పొందింది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనుమతి పొందింది. ఛత్తీస్గఢ్ కోర్బా జిల్లాలో ఉంది గెవ్రా మైన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి అంతే. రైట్. ఇంకొక అంశం చూస్తే ఫైనల్గా మనకి ఏముందంటే ఖనిజాలు. ఇంకా మనకి ఇంకా GI ట్యాగ్స్ ఉన్నాయి. ఖనిజాల్లో భాగంగా మనము టాంజానియాలో బంగారం అండ్ లిథియం. ఈ లిథియం అనేది మనకి ఎప్పటికి వార్తల్లో ఉండే అంశం. బంగారం నిల్వలు అండ్ లిథియం నిల్వలు టాంజానియాలో కనుగొనడం జరిగింది. రైట్, ఈ అంశం. మరి ఇది గుర్తించింది ఎవరంటే డెక్కన్ గోల్డ్ టాంజానియా అని చెప్పేసి. ఇది డెక్కన్ గోల్డ్ మైన్ సంస్థ యొక్క అనుబంధ సంస్థ. డెక్కన్ గోల్డ్ టాంజానియా అని చెప్పేసి కంపెనీ ఇది గుర్తించడం జరిగింది. డెక్కన్ గోల్డ్ టాంజానియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి. అట్లా మనకి లిథియం ఇటీవల మనకి వార్తల్లో ఉంది. లిథియం కనుక చూసుకుంటే జమ్మూ కాశ్మీర్లోని
రియాసీ జిల్లాలో కనుక్కున్నాం. అదేవిధంగా మనకి ఎంత అంటే 5.9 మిలియన్ టన్నులు. ఓకే, రియాసీ జిల్లాలో. అదేవిధంగా మనకు అర్జెంటీనాలో 5 లిథియం బ్లాకులు కనుక్కున్నాం, కబిల్ సంస్థ. ఇది గుర్తుపెట్టుకోవాలి, కబిల్. అర్జెంటీనాలో 5 లిథియం బ్లాకులు కనుక్కున్నాం. ఓకే, నెక్స్ట్ చూస్తే అమెరికాలో కాలిఫోర్నియాలోని సాల్టన్ సీ, కాలిఫోర్నియా, ఇది ఇంపార్టెంట్, సాల్టన్ సీ ఎంత అంటే 18 మిలియన్ టన్నులు. చూడండి, 18 మిలియన్ టన్నులు కాబట్టి ఇప్పటి వరకు ఇదే హైయెస్ట్. సో ఇది ఇంపార్టెంట్. యుఎస్ఏ కాలిఫోర్నియా సాల్టన్ సీ 18 మిలియన్ టన్నులు కనుగొనడం జరిగింది. ఇప్పటి వరకు హైయెస్ట్ అదే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూస్తే మనము ఓకే, టాంజానియా బంగారం లిథియం కనుక్కున్నాడు, డెక్కన్ గోల్డ్ టాంజానియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. లిథియం ఇటీవల వార్తల్లో ఉంది మనకు జమ్మూ కాశ్మీర్. ఇంకోటి ఏంటంటే రాజస్థాన్ దేగానా ప్రాంతం అని చెప్పేసి మనకు ఆల్రెడీ గ్రూప్ 1 క్వశ్చన్ రావడం జరిగింది. కాకపోతే అది ఏఎస్ఐ గుర్తించి తర్వాత మనకి మిస్లీడ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి మనం దాన్ని చూడలేదు. రైట్, ఇప్పుడు జిఐ ట్యాగ్స్. ఓకే, జిఐ ట్యాగ్స్ గురించి చూస్తే మనం ఒకసారి మనకి ఒడిషా, ఫస్ట్ మనకి ఒడిషా ఉంది. ఒడిషా మయూర్భంజ్లో భాగంగా ఒడిషా దాదాపు 2 or 3 ఉన్నాయి. ఇక్కడ మనకి రెడ్ హ్యాండ్ చట్నీ అని చెప్పేసి, ఎర్ర చిమ్మల చట్నీ అని చెప్పేసి జిఐ ట్యాగ్ రావడం జరిగింది. ఎర్ర చిమ్మల చట్నీ. ఓకే, ఎర్ర చిమ్మల చట్నీ అని చెప్పేసి వార్తల్లో ఉంది ఒడిశాకు సంబంధించి. అదేవిధంగా కజరిగూడ, ఇదేమో మయూర్భంజ్, ఇదేమో కజరిగూడ. కజారిగూడలో భాగంగా కోరాపుట్ కలజీరా రైస్ అని చెప్పేసి, రైస్ కాదు ఇది ఒక స్వీట్నర్. కోలాపూర్ కలజీరా రైస్. ఇది ఏంటంటే మనకి నీర ఉంటుంది కదా, తాటి చెట్లు, ఈత చెట్ల నుంచి ఆ నీర నుంచి తయారు చేయబడ్డ ఒక స్వీట్నర్ అని చెప్పేసి పిలుస్తాం దీన్ని. ఇది ఒడిశాకు సంబంధించి మయూర్భంజ్, ఎర్రచిమ్మల చట్నీ, అదేవిధంగా కోరాపుట్ కలజీరా రైస్ అని చెప్పి. ఇంకొకటి ఒడిస్సీ, ఇది మనకి ఇటీవల వార్తల్లో ఉంది, పాదాంశం ఇది. ఈ సిల్వర్ ఫిరిగ్జీ అని చెప్పేసి దాన్ని పిలుస్తాం ఏంటంటే రూపా తారాకాశి అని చెప్పేసి. రూపా తారాకాశి. ఇక్కడ తారా అంటే మనకి తారా అంటే వైరు, కాశీ అంటే మనము చుట్టడం, అంటే దాన్ని డిజైన్ చేయడం. ఓకే, చుట్టడం. ఇదేంటంటే సిల్వర్ ఫిరిగ్రీ. మన తెలంగాణకైతే ఇది కరీంనగర్ ఫేమస్ కదా, కరీంనగర్ సిల్వర్ ఫిరిగ్రీ మనకి డిఐ ట్యాగ్ రావడం జరిగింది. జిఐ ట్యాగ్ సంబంధించి ఒడిశాకు సంబంధించి అయితే ఎర్రచిమ్మల చట్నీ ఒకటి, కోరాపూర్ కలజీరా రైస్ ఒకటి, నెక్స్ట్ రూపా తారాకాశి అని చెప్పేసి ఒడిశాకు సంబంధించినవి. ఓకే, నెక్స్ట్ చూస్తే జమ్మూ కాశ్మీర్ సంబంధించినవి ఉన్నది ఒకటి. జమ్మూ కాశ్మీర్ సంబంధించి ముష్క్ బుర్డీ రైస్ అని చెప్పేసి, ముష్క్ బుర్డీ రైస్, ముష్క్ బుర్డీ రైస్. ఇవి చాలా గుమగుమలు వాసన వస్తాయట, రుచి కూడా చాలా టేస్టీగా ఉంటాయట, అందుకోసం అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే ఇది అతి ఎత్తైన ప్రాంతంలో మనకి ఉష్ణోగ్రత ఎత్తు ఉండడం వల్ల అట్లా ఉంది అని చెప్పేసి ముష్క్ బుర్డీ రైస్కి జిఐ ట్యాగ్ రావడం జరిగింది. నెక్స్ట్ అంశం చూస్తే మనకి అస్సాంలో రైట్ మజిలీ మాస్క్. ఈ మజిలీ మాస్క్, అదేవిధంగా మజిలీ పెయింటింగ్ సంబంధించి మాన్యుస్క్రిప్ట్ పెయింటింగ్. అస్సాంకి సంబంధించి మజిలీ మాస్క్ వచ్చింది, అదేవిధంగా మజిలీ మాన్యుస్క్రిప్ట్ పెయింటింగ్కి వచ్చింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అస్సాం సంబంధించి జిఐ ట్యాగ్. ముష్క్ బుర్డీ రైస్ అని చెప్పేసి జమ్మూ కాశ్మీర్, ఒడిశా అని చెప్పేసి ఎర్రచిమ్మల చట్నీ, కోరాపూర్ కలజీరా రైస్, అదేవిధంగా రూపా తారకాసి అని చెప్పేసి. ఓకే, ఇవి ఇంకా ఉన్నాయి, చూద్దాం. మనకి ఏపీకి సంబంధించి అయితే ఒకటి వార్తలో ఉంది. ఏపీకి సంబంధించిన అంశం ఏంటంటే మనకి నర్సాపూర్ లేస్ ఉత్పత్తి అని చెప్పేసి. నర్సాపూర్ లేస్ ఉత్పత్తికి జిఐ ట్యాగ్ రావడం జరిగింది. ఈ నర్సాపూర్ అనేది మనకి వెస్ట్ గోదావరిలో భాగంగా ఉంటుంది. రైట్, అదేవిధంగా త్రిపుర మనకి రిసా టెక్స్టైల్స్ అని చెప్పేసి మనకి జిఐ ట్యాగ్ రావడం జరిగింది. రిసా టెక్స్టైల్స్.
రిసా టెక్స్టైల్స్ ఇదొకటి. ఇది గిరిజన వస్త్రధారణ అట. రిసా టెక్స్టైల్స్ అంటే అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకొకటి వార్తలు ఉంది, తంగైల్ సారీ అని చెప్పేసి. ఇది పశ్చిమ బెంగాల్. తంగైల్ సారీ ఇది యాక్చువల్గా మనకి పశ్చిమ బెంగాల్కి ఉన్న బంగ్లాదేశ్ కొంచెం కాన్ఫ్లిక్ట్ రావడం జరిగింది దీనివల్ల. ఎందుకంటే తంగైల్ సారీ అనేది మనకి బంగ్లాదేశ్ సంబంధించినది కాబట్టి మీరు పశ్చిమ బెంగాల్కి ఎట్లా ఇస్తారు అని చెప్పేసి వాళ్ళు కూడా వాదిస్తున్నారు. కాకపోతే తంగైల్ సారీ పశ్చిమ బెంగాల్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఓకే. ఇప్పుడు మనం చూస్తే ఈ జిఐ ట్యాగ్ అనేది మనకి ఏంటిది ఒకసారి చూద్దాం. ఈ జిఐ ట్యాగ్ విషయంలో మనకి ఎక్కువ జిఐ ట్యాగ్స్ ప్రస్తుతానికి మనకి మార్చి వరకు అయితేనేమో తమిళనాడు ఉండే ఫస్ట్ టాప్లో. ఎంత అంటే 61తోని మనకి మార్చి వరకు తమిళనాడు టాప్లో ఉండే. అంటే ఎక్కువ జిఐ ట్యాగులు దేనికి వచ్చినాయి అంటే తమిళనాడు స్టేట్కి సంబంధించి 66 ఉండే. కాకపోతే ఇప్పుడు సెకండ్ ప్లేస్కి వచ్చింది ఇప్పుడు ఏప్రిల్ అంశాల్లో. ఎందుకంటే ఏప్రిల్లో భాగంగా మనకి 60 జిఐ ట్యాగులు ఒకటేసారి ఇవ్వడం జరిగింది. 60 జిఐ ట్యాగులు. అందులో భాగంగా మనకి యూపీ అనేది ఫస్ట్ స్టేట్ రావడం జరిగింది 69తోని. ఓకే, 69తోని యూపీ ఫస్ట్ స్టేటు. సెకండ్ వచ్చేసి మనకి తమిళనాడు 61 ప్లేస్తోని. ఓకే, 61తోని. అంటే మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువ జిఐ ట్యాగులు యూపీ స్టేటు 69, సెకండ్ వచ్చేసి మనకి తమిళనాడు 61 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి టాప్లో ఉన్నాయి. మన టాప్ 3 వచ్చేసి మనకి కర్ణాటక, అదేవిధంగా కేరళ అట్లా ఉన్నాయి. మనకి టాప్ 1 టాప్ 3 అనేది టాప్ 2 అనేది చేంజ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అయితే టోటల్గా మనకి జిఐ ట్యాగులు వచ్చేసి 635 ఉన్నదంట ఇప్పటివరకు ఇండియాలో. ఇది ఒక అంశం. ఓకే, మరి అదేవిధంగా ఒకే ప్రాంతానికి చెందింది అయితే వారణాసి ఎక్కువ ఉన్నాయంట. వారణాసి ఎన్ని అంటే 30. సో ఇది కూడా వార్తలో ఉంది. అట్లా మనకి జిఐ ట్యాగ్ గురించి చూస్తే మరి జిఐ ట్యాగ్ అని చెప్పేసి మనం ఎప్పుడు స్టార్ట్ చేసుకున్నాం, ఏది ఫస్ట్ వచ్చిందంటే మనకు 1999 మనము జిఐ ట్యాగ్ సంబంధించి చట్టం చేసుకుంటే మనకి 2003 నుంచి ఇది ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం. జిఐ ట్యాగ్ సంబంధించి ఇది జిఐ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ అని చెప్పేసి యాక్ట్ చేసుకున్నాం. రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ అని చెప్పేసి యాక్ట్ చేసుకుంటే దీన్ని మనము సహజంగా ఉన్న వాటిని కూడా గుర్తించవచ్చు, లేదంటే మానవ నిర్మితమైనవి కూడా గుర్తించవచ్చు. అంటే మనిషి తయారు చేసినవి కూడా జిఐ ట్యాగ్ ఇవ్వచ్చు, అదేవిధంగా సహజంగా ఉన్నటి కూడా జిఐ ట్యాగ్ ఇచ్చవచ్చు. అదేవిధంగా మనకి ఫస్ట్ది ఏదంటే పశ్చిమ బెంగాల్ సంబంధించి డార్జిలింగ్ సంబంధించి డార్జిలింగ్ టీ మనకి ఫస్ట్ జిఐ ట్యాగ్ ఇండియాకి సంబంధించి డార్జిలింగ్ టీ. రైట్, ఓకే. దీన్ని జియోగ్రాఫికల్ రిజిస్ట్రీ ఎక్కడ ఉంటుందంటే మనకు చెన్నైలో ఉంటుంది. ఓకే, జిఐ ట్యాగ్ సంబంధించి మనము 1999 మనము రిజిస్ట్రేషన్ ప్రొటెక్షన్ యాక్ట్ 1990 చేసుకుంటే 2003 అమలు చేసుకుంటున్నాం. ఇవి మనకు సహజంగా ఉన్న వాటిని ఇవ్వచ్చు, లేకుంటే కృత్రిమంగా మానవుడు తయారు చేసిన వాటి కూడా ఇవ్వచ్చు. డార్జిలింగ్ టీకి మనకి ఫస్ట్ రావడం జరిగింది. దీన్ని రిజిస్ట్రీ ఎక్కడ ఉంది అంటే చెన్నైలో ఉంది. ఓకే, ఇది మనకు జిఐ ట్యాగ్ సంబంధించిన అంశాలు. ఓకే, ఇప్పుడు ఈ 3 months జియోగ్రఫీలో భాగంగా సూపర్లేటివ్ అంశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా రవాణాకు సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు ఎక్కువ ఉన్నాయి. అవి మనకు వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ అంటే ఎక్కువ అంశాలు వార్తల్లో హైలైటెడ్ ఉన్నాయి. ఓకే, జియోగ్రఫీ సంబంధించిన ఇది 3 months సంబంధించిన అంశాలు, జనవరి ఫిబ్రవరి మార్చ్ సంబంధించిన రౌండప్. ఓకే, మనకు తక్కువ అంశాలు ఉన్నప్పటికీ మనం జిఎస్ అంశాలను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ప్రతి టాపిక్ మీద జిఎస్ అంశాలను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ అవుతుంది అంతే. అట్లా నేర్చుకున్నప్పుడే మనం ఆల్రెడీ సగం కంటెంట్ను ఈ కరెంట్ అఫైర్స్లో భాగంగా నేర్చుకోగలుగుతాం. సో ఇది ఈజీ వే. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ మనం సైన్స్ అండ్ టెక్నాలజీ చేస్తాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా స్పేస్ అని చెప్పేసి డివైడ్ చేస్తాం, డిఫెన్స్ అని చెప్పేసి డివైడ్ చేస్తాం, అదర్స్ అని చెప్పేసి డివైడ్ చేస్తాం. అట్లా 3-4 అంశాలు సైన్స్ అండ్ టెక్నాలజీ డివైడ్ చేసి మనము క్లాస్ అయితే చేస్తాం. దాని తర్వాత మిగతా క్లాసులు కూడా మనకి కంటిన్యూ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.